నరుడి కంటికి నల్లరాయే తప్పమంటుందంట. ట్రాన్స్ ఉమెనే కావచ్చు, హిజ్రా కావచ్చు, ఇంకా వాట్ ఎవర్, అసలు వాళ్ళ లైఫ్ టైంలో సంపాదన ఎంత ఉంటుంది? ఇట్స్ చాలా బిగ్ డీల్. లావిష్ లైఫ్. సాయంత్రం కాగానే పబ్బు పోవాలి, చిల్ అవ్వాలి, బండి మీద తిరగాలి, పెద్ద 3 BHK ఫ్లాట్లో ఉండాలి, ఏసీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కష్టపడాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు కడే కష్టాన్ని ఎక్కువ పడతారు. లావిష్ లైఫ్ మీద ఉన్నంత శ్రద్ధ లైఫ్ మీద ఉండదు. అలా అలవాటు అయిపోయి డబ్బు వెనకాల పరిగెత్తి ఎథిక్స్ని, మారల్స్ని, వాల్యూస్ని అన్నిటిని పక్కన పెట్టేస్తారు. నైట్ మాత్రమే శవాన్ని పూడ్చి పెడతారు. ప్రాంతాల్లో నైటే చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో పగలు చేస్తారు. జనరల్గా మీరు ఎప్పుడైనా విన్నారా హిజ్రాలు దయ్యాలు? అందరు చెప్తే వినగానే ఒకరోజు నేను ఉన్నప్పుడే వచ్చింది షాక్ కూడా. ఈ ట్రాన్స్ ఉమెన్ అయితే వాళ్ళు చనిపోతారనేది 10 రోజుల ముందే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళు ఏం తినకుండా ఓన్లీ దేవుడికి దీపారాధన మాత్రమే చేసుకుంటారు అనేది విన్నాను. హూ ఆర్ వెరీ క్లోజ్ టు దే గాడ్. ట్రాన్స్ ఉమెన్కి అసలు పడదు, బాగా గొడవలు ఉంటాయని చాలా మంది బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా చూస్తుంటాం. చందమామకి సూర్యుడు నచ్చాడు, సూర్యుడికి చందమామ నచ్చాడు. ఒకసారి నా ఫీలింగ్ ఇంకొకసారి ఉండకపోవచ్చేమో. మనిషి మారుతుంటే ఫీలింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెవర్ డన్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నో నోస్, నో జా లైన్, నో లిప్ లిఫ్టింగ్, నో ఐబ్రో, నో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, నథింగ్, నో లైపో, నథింగ్, ఎవ్రీథింగ్. శివుడు పార్వతి లేకుండా ఉండలేడు, పార్వతి శివుడు లేకుండా ఉండలేడు. నీకు రాదు. జనరల్గా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే పొలిటికల్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఎంతసేపటికి వాళ్ళ ఓన్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ మీరు ఎందుకని పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీ వాయిస్ ముందు ఉంచుతున్నారు? పాలిటిక్స్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఫర్ పీపుల్. పాలిటిక్స్లో అందరూ ఉంటాము, మెన్, విమెన్, చిల్డ్రన్, ఓల్డ్, న్యూ బోర్న్ కిడ్ అండ్ అలాగే ట్రాన్స్ ఉమెన్స్ కూడా. మనం అందరము కూడా సొసైటీలో బ్రతుకుతున్నామంటే వీఆర్ అండర్ సమ్ గవర్నమెంట్. సో నేను పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలకు ఏం చేయాలి అని ఒక రూట్ మ్యాప్ వేసుకుంటుంది. గవర్నమెంట్ మాత్రమే ఆ పని చేయగలరు. కాబట్టి ఎప్పుడైతే మనకి చేతిలో గవర్నమెంట్ ఉంటుందో మనం గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉంటామో, అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఇట్ హెల్ప్స్ అ కమ్యూనిటీ లాట్. అందుకనే నేను 2018లో పొలిటికల్గా నా ఎంట్రీ ఇచ్చా. నేను ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ 2018. దాని తర్వాత నేను ఏ పొలిటికల్ పార్టీ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేయటం చూడాల. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం 176 కంట్రీస్ ఉన్న మన ప్రపంచంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక రేవంత్ అనేటువంటి ఒక సీఎం గారు మాత్రమే 44 ట్రాన్స్ ఉమెన్స్కి జాబ్ ఇచ్చారు. దెన్ ఐ థాట్, అప్పుడు అనిపించింది ఏంటి అంటే సరే అంటే ప్రభుత్వంలో చేంజ్ వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి దగ్గరగా మనం పనిచేయాలి, ప్రభుత్వంతో కలిసి మనం పనిచేయాలంటే పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండాలి. దెన్ ఐ స్టార్టెడ్ టు బీ ఇన్ పాలిటిక్స్. అంటే మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి రీజన్ అంటే ఇప్పుడు కొత్తగా పాలన వచ్చిందని స్టార్ట్ చేశారా, మీకు హెల్ప్ అవుతుందని? లేదంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మనం ఎవరు మన సోనియా గాంధీ గారు కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆ టైంలో ట్రాన్స్ విమెన్స్ అందరికీ ఫ్రీ ట్రైన్ అనేది ఒకటి తనే చెప్పారనమాట. నార్త్లో అంతా, సౌత్లో అంతా, మన ఇండియాలో ఎక్కడ తిరిగినా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవద్దు, వాళ్ళకి ఫ్రీ అని. అది చాలా మందికి ఇప్పుడు బ్రతికిలేరు, అప్పుడు ఫ్రీ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ. సో దాని తర్వాత ఏదైనా ప్రభుత్వం మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. సో అందుకనే నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది, దే ఆర్ బెస్ట్ అని. బట్ ఒక్కసారి మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకునే ఇనిషియేటివ్ జాబ్ ఇవ్వడం. సో అది చాలా ప్లస్ పాయింట్ కదా. అంతకుముందు గత ప్రభుత్వాలు చాలాసార్లు 10 సంవత్సరాలు పాలించాయి, కనీసం మా గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా గురించి పట్టించుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వాన్నే మేము ఉండాలని కూడా కోరుకుంటాం కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వెరీ సపోర్టివ్ టు కాంగ్రెస్. అలాంటి తెలంగాణ రాకముందుకు
ఎన్నో ధర్నాలు అయ్యాయి, అన్నిట్లో మేము ఉన్నాం. ఎన్నో ధర్నాలు చేశాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి, అండ్ అలాగే తెలంగాణ కోసం బోనాలు ఎత్తుకున్నాం, బతుకమ్మలాడడం, ఇవన్నీ మేము చేసాం కదా. బోనాలు ఎత్తుకోవాలంటే మా కమ్యూనిటీ ఎత్తుకొని ఆడేవాళ్ళు, టు గ్యాదర్ ద కమ్యూనిటీ అట్ దట్ టైం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ ప్రభుత్వం అసలు పట్టించుకునే లేదు. కానీ మేము ఏం చేయకుండా కూడా మా గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో అందుకనే మీరు స్టిక్ ఆన్ టు ద కాంగ్రెస్. ఓకే. సో అంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఆఫ్ తెలంగాణ. అదే స్పెషల్ గా అంటే మీరు కొన్ని మాట్లాడిన పాయింట్స్ కానీ మీరు పెట్టినవి కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. అంటే అంత టార్గెటివ్ గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారా మీరే, అంటే మీకు అనిపించింది? యాక్చువల్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హిజ్రాలను అడ్డం పెట్టుకొని 2 వీడియోలు చేశారనమాట. ఆ 2 వీడియోల్లో ఏంటి అంటే, శ్రీశైలం యాదవ్ గారి కొడుకులు హిజ్రాల దగ్గర డబ్బులు వసూలు చేశారు, శ్రీశైలం యాదవ్ గారి కొడుకు వెంకట్ యాదవ్ అని చెప్పారు. కానీ మా దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి వెంకట్ యాదవ్ పేరు కుర్మ వెంకట్ అనమాట. తను ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఆయనకి లైఫ్ పడింది. సో కేవలం జూబ్లీహిల్స్ లో గెలవడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని అలాంటి రాంగ్ ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని రౌడీస్ అంటున్నారు. నేను ఎక్కడో పుట్టి పెరగలేదు, నేను కృష్ణానగర్, ఇంద్రానగర్, యూసుఫ్గూడలోనే పుట్టి పెరిగాం. చిన్నప్పుడు బోరబండలో కూడా నేను చీర కట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు బోరబండలో కూడా ఉన్నా. అప్పటి నుంచి మాకు నవీన్ అన్న కావచ్చు, వెంకట్ అన్న కావచ్చు, శ్రీశైలం అంకుల్ కావచ్చు, చాలా క్లోజ్ మాకు. ఎందుకు అంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఎవరైనా ఇల్లు ఖాళీ చేయండి అని కానీ, లేకపోతే ఇంకా మా పైన ఎవరైనా అర్ధరాత్రి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి గొడవలు చేసినా మేము వెళ్ళి వాళ్ళకి చెప్పేవాళ్ళం. అలాంటి మా వీడియో అండ్ నేను ధర్నా చేసినటువంటి వీడియోని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్పెషల్గా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అండ్ అలాగే మన కల్వకుంట్ల తారక రామారావు గారు, ఆయన ఇలా వీళ్ళు హిజ్రాల దగ్గర మామూలు వసూలు చేస్తారు, వీళ్ళు రౌడీలు అన్నప్పుడు నేను ఫ్రేమ్లోకి వచ్చా. ఎందుకు వచ్చానంటే నిజం నాకే తెలుసు. బంజారాహిల్స్ లో ధర్నా చేసింది నేను, నా కమ్యూనిటీ. వాడు ఆల్రెడీ ప్రవల్లిక అని ఒక ట్రాన్స్ ఉమెన్ ని చంపేశాడు, 2 ట్రాన్స్ ఉమెన్ ని చంపేశాడు కుర్మ వెంకట్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి మాకు తెలుసు కాబట్టి నేను స్పందించడం జరిగింది. కాకపోతే ఇంత చీప్గా, ఇంత చిల్లరగా పనిచేయకూడదు. పాలిటిక్స్ అంటే ఏంటి? ప్రజల కోసం సేవ చేసి ఓట్లు అడగటం అనేది లీడర్ లక్షణం. అంతే తప్ప బురద పూసి వాళ్ళు రౌడీలు, వాళ్ళు గూండాలు అంటే నీకంటే పెద్ద రౌడీ ఎవరు? ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు. యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్ని జాబ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. జనరల్గా చాలా చావులు కానీ అక్రమాలు కానీ ట్రాన్స్ ఉమెన్ మీద ఏవైతే జరుగుతాయో అప్పుడు అసలు ఎవరు స్పందించారు, పోలీస్ స్టేషన్లో కూడా ఈవెన్ కేసు తీసుకోరు. అప్పుడు ఎటెళ్ళాయి ఈ ప్రభుత్వాలు అనేది? 2011 నుంచి చూసుకున్నట్టయితే 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, 2014లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవస్థ కానీ కంప్లైంట్లు తీసుకున్నారు కమ్యూనిటీవి. ఇప్పటికీ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ డిస్క్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది కమ్యూనిటీ కోసం. స్టార్ట్ చేసి కమ్యూనిటీతో 1-to-1 విత్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోలీస్, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది ఈ 2 yearsలో కమ్యూనిటీతో. అంతకుముందు కమ్యూనికేషన్ లేదు, అప్పుడు అందుకే ధర్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ధర్నాలు చేస్తుందామా? చేయటం మానేసాం. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు వర్క్ విత్ ట్రాన్స్ పీపుల్. నేను ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక రౌడీ షీటర్ నిజంగానే వెంకట్ అనే ఒక వ్యక్తి, కుర్మ వెంకట్ అనే వ్యక్తి హిజ్రాలను వేధించాడు. మొత్తం హైదరాబాద్లో ఉంటున్న చాలా మంది హిజ్రాలను బెదిరించాడు, డబ్బులు తీసుకున్నాడు, హిజ్రాలను చంపేశాడు, అది నిజం. కానీ ఈ వెంకట్ యాదవ్ అన్న కాదు, ఆయన పేరు కుర్మ వెంకట్. దాని గురించే నేను ఎందుకు స్పందించడం జరిగింది. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, హిజ్రాలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్ని నేను ఎదుర్కొన్నాను. అంతే, ఎదుర్కొన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, పాలిటిక్స్ అంటే ఏంటి అంటే తప్పుడు ప్రచారాలు చేసి ఎదుటి వ్యక్తిని డీగ్రేడెడ్ చేసి సొసైటీలో, సోషల్ మీడియాలో వాళ్ళని మెంటల్గా హరాస్ చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది పొలిటికల్గా కూడా. సో ఇది చాలా తప్పు అని నేను స్పందించాను. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ ఉమెన్కి ఏంటంటే ఓటర్ ఐడి ఉండదు. జనరల్గా ఇప్పుడు మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఓటర్ ఐడి? మా అందరికీ ఓటర్ ఐడీస్ ఉన్నాయి. మేము నిజంగా చెప్తున్నాం కదా, 2016 తర్వాత ఓటర్ ఐడీస్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా వచ్చాయి. అండ్ మొన్న ఎలక్షన్స్లో నాకు తెలిసి ఎంత కాదనుకున్నా 2500 మంది ఓట్లు వేసాం లాస్ట్ ఎలక్షన్స్లో. మేము ఓట్లు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను మళ్ళీ చాలా మంది మా ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు, ఓట్లు వేసే వాళ్ళందరూ 320 మంది దాకా ఉన్నారు కమ్యూనిటీ ఏరియాలోనే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఏరియా కదా, ఇట్స్ ఎ లార్జ్ ఏరియా. ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తున్నారు. అండ్ ఫోన్ చేసి మాకు ఇంకా రాలేదు అంటే మాకు మళ్ళీ
ప్రభుత్వం ఎందుకు మీ ఓటర్ కార్డు ఉన్నాక నీకు ఓటు ఎందుకు రాలేదు అని దే ఆర్ చెకింగ్ అండ్ దే ఆర్ వెరిఫైయింగ్. బికాస్ నీకు 100 ఓట్లు పడ్డాయి, నాకు 100 ఓట్లు పడ్డాయి, ఇద్దరికి టై అయింది. ఎవరో ఒక్క ఓటు వేస్తేనే నువ్వు గెలుస్తావు. ఆ ఒక్క ఓటు నాదే ఎందుకు కాకూడదని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. బికాస్ ఎందుకంటే ఇట్ చేంజెస్ ద పబ్లిక్ మైండ్ సెట్ అండ్ ఇట్ చేంజెస్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఓటు వేస్తేనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యారు. మనమందరం ఓట్లు లేకపోతే ఆయన అవుతుండేనా? లేదు. అట్లా. సో ఓటుకు అంత వాల్యూ ఉంది. కాబట్టి రాజును గెలిపించుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అట్లా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా సిచ్యువేషన్ లో మాత్రమే మీరు బయటకు వస్తున్నారు. మీరు ఓపెన్ అప్ గా మీరు ఎప్పుడు వస్తారు బయటికి? ఐ మీన్ అంటే ఒక మెంబర్ గానా సి వన్ థింగ్, పాలిటిక్స్ అనేది ఒక మనీ గేమ్. సో అంత డబ్బులు పెట్టి పాలిటిక్స్ లో గేమ్ ఆడడం నాకు ఇష్టం లేదు. బట్ సీఎం, హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ ఏం చెప్పారు అంటే ఆంగ్లో ఇండియన్స్ జియో ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఎన్నేళ్ల నుంచి బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు ఇండియాలోనే పుట్టారు కాబట్టి వాళ్ళు ఇండియన్స్ అయిపోతారు. ఈ ఆంగ్లో ఇండియన్స్ జియో ఏదైతే ఉందో అది తీసి ట్రాన్స్ ఉమెన్స్కి జియోగా చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది సార్ డ్రీమ్ అనమాట. నేను రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డ్రీమ్. సో అది తొందరగా ఫుల్ఫిల్ చేస్తే వీ విల్ బీ ఇన్ ద నామినేటెడ్ పోస్టర్స్. వీ డోంట్ వాంట్ టు రన్ ఇన్ పబ్లిక్ టు అచీవ్ ద పొలిటికల్ చేస్. వీ వాంట్ రిజర్వేషన్ ఇన్ పొలిటిక్స్. సో రిజర్వేషన్ ఇస్తారు అని ఆశపడుతున్నాను. 2 ఏళ్లలో ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రైతులకు రుణమాఫీ చేశారు. జస్ట్ 2 ఏళ్ళు, నాకు తెలిసి 18 నెలల పాలనలోనే ఇన్ని గ్యారంటీలు ఇచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారంటే ఇంకా పబ్లిక్కి చాలా పనిచేస్తారు అనేటువంటి ఒక ఆలోచన పబ్లిక్కి కూడా రావాలి. ఎవరైతే ఆడవాళ్ళకి బస్ ఎక్కుతున్నారో వాళ్ళకి, ఎవరైతే రైతులకి రుణమాఫీ అయిందో వాళ్ళు, ఎవరైతే ఫ్రీగా కరెంట్ని వాడుకుంటున్నారో, సబ్సిడీని వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ పబ్లిక్ అనేటప్పటికీ డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో డబ్బున్న వాళ్ళకు కరెంట్ బిల్ పెద్ద విషయమే కాదు, కానీ డబ్బు లేని వాళ్ళకి ఆ 200 కరెంట్ బిల్ కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి ఎప్పుడైతే ఈ పొలిటికల్ లైఫ్ కాకుండా జనరల్ లైఫ్ చూసుకోగలుగుతామో, దెన్ ద పాలిటిక్స్ అండ్ ద జనరల్ పబ్లిక్ ఈక్వల్గా ఉంటామో, దెన్ వీఆర్ రెడీ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే 100 కోట్లు పెట్టి సీట్ గెలుచుకోవటం కాదు. అదే 100 కోట్లు కొట్టి పబ్లిక్కి నువ్వు సర్వీస్ చేస్తున్నావు అనుకో, పబ్లిక్ ఆటోమేటికల్లీ ఓట్స్ యూ, ఇంకేం అవసరం లేదు. అట్లా. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకుంటే ఐ థింక్ మీలాగా మాట్లాడే వాళ్ళు ఫింగర్స్ మీద కూడా కౌంట్ చేయలేను నేను. ఐ మీన్ అంటే ఒక్కరిద్దరు ఐ మీన్ ఉన్నారు. మిగిలిన ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తారు, లేదంటే వాళ్ళ బాడీ దట్ అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పడానికి మాత్రమే ఉంటారు. సో ఇలాంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, ముందుండాలి అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు యాక్చువల్గా మీకు జరిగే అన్యాయాలకి? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, లాక్డౌన్లో టిక్టాక్ అనేది ఒకటి బాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా అయిపోయి, మళ్ళీ మనం గమనించవలసింది ఏంటంటే ఆ టిక్టాక్లో కూడా మనము ఎవరో హీరో వీడియోస్, ఎవరో హీరోయిన్ వీడియోసే చేసేవాళ్ళం, ఇన్ఫ్లుయెన్సర్స్గా లేము అప్పటికి. కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మంచి మాటలు చెప్పడం, మంచి ఆలోచనలు చెప్పడము, బిజినెస్ టిప్స్ చెప్పడం, ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా అయిపోయిందంటే ఆఫ్టర్ మూవీ కాదు, మూవీ కంటే కూడా పెద్దగా ఎలాబరేట్ అయిపోయింది సోషల్ మీడియా ఇప్పుడు. సో ఎందుకంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు ఎవ్వరూ టీవీ చూడటం అనేసి అందరూ వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఎవరికి నచ్చినాయి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి? బూతులకు ఉంటున్నాయి. ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి? బ్యాడ్ థింగ్స్కి మాత్రమే ఉంటున్నాయి. సో అది కంట్రోల్ చేయాలి. అండ్ ఇంకా కమ్యూనిటీ విషయానికి వస్తే, everyone are celebrities in front of mirror. Every equal person in the front of mirror. So mirror will always reflect what you are. It won't lie. But people will judge us when we talk అన్నమాట. సో నా కమ్యూనిటీ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ బాడీ చేయించుకోవాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని చూపించుకోవాలనుకుంటారు, కొంతమంది బ్రేకప్ అయిన తర్వాత ఏడుస్తూ వీడియోలు పెడతారు, కొంతమంది నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని పెడతారు. ఇవే పెడతారు తప్ప కమ్యూనిటీకి జరిగే అన్యాయాలు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి ఆ ఆలోచననే రాదు. ఎందుకు ఆలోచన రాదు అంటే పొద్దున్నే చక్కగా వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇంటికి వస్తారు, వాళ్ళు టైంపాస్ కోసం సోషల్ మీడియాని వాడతారు తప్ప టు క్రియేట్ ఎ బెంచ్ మార్క్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు కూడా తెలిసేది. బట్ మనం చెప్పామనుకో, మమ్మీ మేము మీ అంతా మాట్లాడలేంలే. ఒక సాంగ్ తీసుకొని ఎవరో చేసిన సాంగ్ని వాడికంటే బాగా చేయాలని 10 రీటేకులు చేసి మనం చేసే అంత టైం మనకున్నప్పుడు ఒక మంచి విషయం మాట్లాడడం కోసం ఎందుకు టైం కేటాయించరు అని నేను కూడా అడుగుతున్నాను.
బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షో వాట్ ఎంతసేపు సింపతి కోసం వీడియోస్ చేయడం కాదు. వాట్ వీ హ్యావ్ ద టాలెంట్, వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్, వీ హ్యావ్ టు షోకేస్ అవర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యావ్ దేర్ పర్సనల్ లైఫ్స్, దే బిజీ విత్ దేర్ పర్సనల్ లైఫ్స్ మోర్. ఐ థింక్ యాక్చువల్లీ టాలెంట్ అంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. వాట్ ఈస్ టాలెంట్ ఏంటనేది, ఈ టాలెంట్ అనేది తెలియదు అనమాట. సో ఆ డిఫరెన్సెస్ తెలిస్తే మేబీ వీ కెన్ సీ మోర్ చంద్రముఖి మువ్వలస్ ఇన్ సోషల్ మీడియా. అందరికీ ఉంటుంది మాట్లాడాలని. నేను మాట్లాడితే తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కమ్యూనిటీలో. నేను కమ్యూనిటీ అని కాదు, నాన్ కమ్యూనిటీ పీపుల్ కూడా చెప్తున్నా. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ విమెన్స్ హూ ఆర్ 60+ దే ఆర్ డూయింగ్ రీల్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళు టైం పాస్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు నీ ఓల్డేజ్ హోమ్స్లో వదిలేసే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫోనే ఒక కొడుకులాగా, ఫోనే ఒక కూతురులాగా అయిపోయింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు కట్ ద టైమ్, టు బీ స్ట్రాంగ్. ఎందుకంటే మన మైండ్లో ఏది ఉంటుందో అది వచ్చేస్తుంది అనుకుంటాం. బట్ ఆ సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా ఆల్గోరిథం అనేది ఒకటి డెవలప్ అయ్యి డూస్ డోంట్స్ రావాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే విచిత్ర వేషధారణలు అయితే ఓకే, బట్ వాంటెడ్లీ అబ్యూజింగ్ సమ్వన్ అండ్ వాంటెడ్లీ ప్రొవోకింగ్ సమ్వన్ టు డూ రేప్స్, ఇట్లాంటి వీడియోస్ అన్ని ఉండకూడదు. అట్లా అనమాట. ఇందాక ఒక వర్డ్ అన్నారు యాక్చువల్గా, పెద్దవాళ్ళు అయ్యాక వృద్ధాశ్రమాలు అనేది ట్రాన్స్ ఉమెన్ కి ఉన్నాయండి? లేదు, ట్రాన్స్ ఉమెన్స్ కి హోమ్ అనేది లేదు. మాకు మా కమ్యూనిటీ దగ్గరే ఉంటాం మేము. బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ యాజ్ ఎ ఫ్యామిలీ విత్ ఆ కమ్యూనిటీస్. లైక్ మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, నాని గురువులు, దాది గురువులు, అట్లా చాలా చాలా పెద్ద ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా నాకేం చేత కావట్లేదు అంటే నా కమ్యూనిటీ విల్ లీడ్ మీ, అంతే తప్ప మమ్మల్ని ఓల్డేజ్ హోమ్స్లో వదిలిపెట్టారు. అండ్ ఇంకో మాట, హిజ్రాలో ఉన్న ఇంట్లో తల్లిదండ్రులను కూడా హిజ్రాలు ఎవరు ఓల్డేజ్ హోమ్లో పెట్టారు. వాళ్ళు ఎంత కష్టపడైనా సరే, వాళ్ళు ఎంత చండాలంగా అడుక్కొనైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకుంటారు. చాలాసార్లు నేను చాలా జాట్ల విన్నా, ఇంటికి ఒక హిజ్రా ఉంటే తల్లిదండ్రులు అసలు ఓల్డేజ్ హోమ్లోనే ఉండరని. ఇట్స్ ట్రూ. బికాజ్ ఆ ఫ్యామిలీస్ ఆర్ ఎంటైర్ హిజ్రా కమ్యూనిటీలో ఉన్న ఎవరు తల్లిదండ్రులైనా ఎక్కడ ఉంటారంటే మా అమ్మ నాన్న ఊర్లు ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి నేను చూసుకుంటాం. ఎందుకంటే ఇట్స్ అ మెయిన్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వేర్ చిల్డ్రన్స్ ఆర్ ఫర్గెటింగ్ దాట్. పిల్లలుగా మీరు మీ బాధ్యతని మర్చిపోతున్నారు అట్లా. బట్ వీళ్ళు మాత్రం నిజంగానే మీరు చెప్పింది చాలా నిజం. ఎంత బాగా, ఎందుకంటే ఇది చాలా మంది చాలా మంది కూడా నన్ను అడుగుతారు, చంద్రముఖి గారు మీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మా పేరెంట్స్ని బాగా చూసుకొని అంటే, ఎందుకంటే మాకున్నది వాళ్ళే. ఫస్ట్ ప్రయారిటీస్ ఆ పేరెంట్స్ అండ్ ఆ సిబ్లింగ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మా కమ్యూనిటీ ఉన్న ఇంట్లో ఉన్న ఆ ఫ్యామిలీస్ ఎవరు కూడా ఓల్డేజ్ హోమ్స్లో ఉండరు. అన్నదమ్ములు ఒకవేళ పంపించినా నేను చూసుకుంటాను తల్లిదండ్రులని అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళు ఉంటే, ఐ మీన్ ఫస్ట్ ప్లేస్ లో అమ్మాయిలు చూసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అబ్బాయిలతో పోలిస్తే. నెక్స్ట్ మీకు ఇచ్చేయచ్చు ప్లేస్. సో ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడు తరచుగా అంటే ఇన్స్టాలో కానీ కొంతమంది, లేదంటే న్యూస్లలో కానీ, అంటే ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తుంటారు, నా గోల్డ్ తీసుకున్నారు, నా ల్యాప్టాప్ తీసుకున్నారు, నన్ను శారీరకంగా వాడుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు నాతో ఉండగానే రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా మంది న్యూస్లోకి రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ సందర్భాలన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ, బట్ ఓవరాల్గా దీన్ని ఎలా ట్రామటైజ్ చేసి చెప్తారు? వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ నీడ్ లవ్ ఇన్ లైఫ్, బట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ లవ్. నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నేను ఒక ట్రాన్స్ విమెన్ అని నీకు తెలిసే వస్తావు, తెలిసే నాతో చాటింగ్ చేస్తావు, తెలిసే నాతో సినిమాలకు వస్తావు, తెలిసే నాతో పడుకుంటావు. సడన్గా మీ ఫ్యామిలీ వాళ్ళు సడన్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి జస్ట్ సైడ్ అయిపోతున్నావు. ఈ కాలంలో ఉన్నటువంటి టీనేజ్ బాయ్స్కి ఓన్లీ ఏటీఎం, ఎనీ టైం మనీ ఇచ్చేటువంటి ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ హిజ్రా కమ్యూనిటీ గ్రూప్. యాక్చువల్గా మీరు అలవాటు చేసింది అని నేను అంటాను జనరల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ జూ పార్క్ వెళ్తున్నాం, స్కూల్లో అందరు వెళ్తున్నారు, మమ్మీ నేను వెళ్తా అని పిల్లలు ఏడిస్తే అమ్మ జూ పార్క్ వెళ్ళడానికి మనకు డబ్బులు ఇస్తుందా? ఇవ్వదా? ఎందుకు ఇస్తుంది? మన పిల్లలు కాబట్టి. నేను ఎందుకు ఇచ్చాను డబ్బులు? మనోడు కాబట్టి, నా మనిషి అనుకునే నేను ఇచ్చాను. సో అది వ్యసనంగా వాడు మారిపోతాడని మనకు తెలియదు. అండ్ దీంట్లో రెండు రకాలు ఉంటారు. ఒక హిజ్రా దగ్గర డబ్బులు తీసుకొని ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. మేము డబ్బుకి ఇవ్వని విలువ మనిషికి ఇస్తున్నాం, కానీ మీరు డబ్బుకి ఇచ్చే విలువ
మనిషికి ఇవ్వట్లేదు అనమాట. సో ఈ ఈ ఈ- ఈ ఏదైతే ఈ ఒక బురదలో చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ పడిపోతున్నారు కదా, దీనికి పులి స్టాప్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ అయ్యి ఒక కొత్త చట్టం రావాలి. ఎలా అంటే ట్రాన్స్ ఉమెన్స్ని మోసం చేసిన, ట్రాన్స్ ఉమెన్స్ని పెళ్లి చేసుకొని ఇలా చేసినా వీళ్ళకి శిక్ష వర్తిస్తుంది. అండ్ అలాగే ట్రాన్స్ విమెన్ మ్యారేజెస్ ఆర్ ఆల్సో బీ లీగలైజ్డ్ అని ఎప్పుడైతే లీగల్ చేస్తారో చెన్నైలో చేసినట్టు, అప్పుడు ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది, అధికారము ఉంటుంది. సి లవ్ డజంట్ హ్యావ్ జెండర్. అన్కండిషనల్ లవ్ విల్ బి గివెన్ బై యానిమల్స్ ఆల్సో. వీ కెన్ సీ లాట్ ఆఫ్ పెట్స్ అన్కండిషనల్ లవ్. అవునా? అదే అన్కండిషనల్ లవ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ హ్యూమన్. ఒక ప్రేమ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని వచ్చి డబ్బు తీసుకోవడం కోసమో లేకపోతే మీ అవసరాలు తీసుకోవడం కోసమో వాడుతున్నారంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ లవ్ అండ్ మీకు భయం లేదు. ప్రేమ ఈజ్ నథింగ్ బట్ ఎ గాడ్. కనపడని దేవుడు ప్రేమ. ఆ ప్రేమ మీద కూడా మనకు భయము భక్తి లేకపోతే ఇంకా ప్రేమించడం ఎందుకు? అసలు నాకు తెలిసి ఇప్పుడు ప్రేమ ఉందా భూమి మీద అని అనుకుంటాను నేను ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు. దెర్ ఇస్ నో లవ్, లస్ట్, ప్రెషర్, నీడ్, అంతే. అదే లవ్ ఇప్పుడు. నీడ్ ఈస్ బిగ్ లవ్. ఎందుకు అంటే ఇప్పుడు వన్ థింగ్, మనము ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చేస్తే ఇవి చేసుకొని తినాలి అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని చూస్తే ఇలా లవ్ చేయాలి, ఇలా బండి మీద తిరగాలి అని మైండ్లో వస్తుంది. కొంచెం డీగ్రేటెడ్వి చూసిర్రు అనుకో, మగపిల్లలు ఎక్కడికి పోతారు? మగపిల్లలు కానీ హ్యూమన్స్, ఆడపిల్లలు కానీ ఎక్కడికి పోతారు? అరే ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది చేద్దాం. సో వాళ్ళ మైండ్ సర్చ్ చేస్తుంటుంది. సో ద మైండ్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఫస్ట్. మైండ్ అనేది కంట్రోల్లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ నైస్. అండ్ ద సెలెక్షన్ ఆఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. అది ఆడవాళ్ళకైనా కావచ్చు, మగవాళ్ళకైనా కావచ్చు, ట్రాన్స్ ఉమెన్కైనా కావచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ లవ్, సో ఓపెన్లీ ఆ లవ్ గురించి మాట్లాడుకోగలగాలి, ఫ్యామిలీస్లో చెప్పగలగాలి, కలవాలి. బట్ వన్ థింగ్, లవ్లో ఇండిపెండెన్స్ అనేది ఉండదు, సాక్రిఫైజేషన్ మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఇండిపెండెన్స్ కావాలి అనుకుంటే ఇట్స్ నాట్ లవ్. వెన్ వీల్ వాక్ టుగెదర్, ఒక ముళ్ళకంప వచ్చింది అన్నప్పుడు ఆ ముళ్ళకంపని తీసి పక్కన పెట్టి నడవాలి అని ఆలోచించాలి తప్ప అక్కడ నుంచి అడ్డదారిలో వెళ్ళమంటే ఇద్దరము కూడా డైవర్ట్ అయిపోతాం. సో అది అనేది ఉండకూడదు లవ్లో, ఫర్ ట్రాన్స్, ఫర్ ఎవ్రీ హ్యూమన్. సో మా కమ్యూనిటీ గుడ్డిగా ప్రేమించడం వల్ల గుడ్డలు అయిపోతున్నారు. వాళ్ళకి అదే ప్రాబ్లం అవుతుంది. అందుకే ధర్నాలు చేస్తున్నారంటే ఒకప్పుడు ధర్నాలు కూడా చేసేవాళ్ళు కాదు, ఆత్మహత్యలు చేసుకొని చాలా మంది చనిపోయారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ మేకింగ్ వాయిస్ అండ్ థ్రోయింగ్ దే వాయిస్ టువర్డ్స్ టు ద పీపుల్ వాట్ దే డెడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆడవాళ్ళు ఎలాగైతే అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు, ఈరోజు మా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఆ పెయిన్ అట్లీస్ట్. అట్లా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ ట్రాన్స్ ఉమెన్ లవ్ చేసినా తనకంటే, నేను ఇప్పటివరకు చాలా మందిని చూసాను, తనకంటే ఏజ్ చాలా చిన్న ఉన్న వాళ్ళని లవ్ చేస్తున్నారు. వాళ్ళకంటే ఏజ్ లో పెద్ద ఉన్న వాళ్ళని మాక్సిమం చూడలేదు నేనైతే 90%. అంటే చిన్న పిల్లలు టీనేజ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అట్లా టీనేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారని నేను అనను. దెర్ ఈస్ అ గ్యాప్. ఒక 60 సంవత్సరాల అంకుల్ని 35 సంవత్సరాల అమ్మాయి ప్రేమించడం అది ప్రేమే అయినప్పుడు మాది కూడా ప్రేమే కదా. వి కాంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ లవ్. బట్ నేను కూడా చూస్తున్నా చాలా, లైక్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. బికాస్ ద టీనేజర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ లవ్, ఆర్ సర్చింగ్ ఫర్ మనీ, ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ అదర్ థింగ్స్, కైండ్ ఆఫ్ థింగ్స్ టు ఫుల్ఫిల్ దర్ నీడ్స్. కాబట్టి దే ఆర్ ఇన్ టు కమ్యూనిటీ ఎక్కువ అవుతున్నారేమో అని నేను అనుకుంటా. బట్ సీరియల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, లైక్ ఫాస్ట్గా చూసుకుంటే మా ఏజ్కి సరిపడే వాళ్ళని, మాకు సరిపడే వాళ్ళని మేము ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకున్నాం కాబట్టి ఈ రోజు వరకు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఓకే, యా. సో అంటే నేను యాక్చువల్గా ఇది వెరీ పర్సనల్ క్వశ్చన్. చాలా మంది ట్రాన్స్ ఉమెన్లు ఒకనొక టైంలో బర్స్ట్ అవుతుంటారు ఏదో ఒక విషయంలో. బట్ మీరు ఏ విషయంలో మీ పర్సనల్ రిలేషన్షిప్ ని ఇప్పటివరకు సోషల్ మీడియాలో అంటే ఎక్కువ ప్రెజెంట్ చేయలేదు. బట్ రీజన్ ఏంటి? బావగారికి ఎక్కువ ఇష్టం ఉండదా, లేదంటే మీరే ప్రెజెంట్ చేయలేదు? ఇద్దరికి ఇష్టం లేదు. బికాస్ ఇట్స్ అ పర్సనల్ లైఫ్. యాజ్ ఎ హ్యూమన్ వీ వాంట్ టు లివ్ ఇన్ ద సొసైటీ. నేను జనాలకి తెలుసు, కానీ మా ఆయన తెలవాల్సిన అవసరం మా ఆయనకి కానీ నాకు కానీ సొసైటీకి కానీ లేదు అనుకున్నా నేను. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రముఖి అంటే మామూలుగా పనిచేస్తుంది, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తుంది, లేకపోతే సినిమాలలో పనిచేస్తుంది, లేకపోతే సింగర్ అనో ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్సర్ అని అందరికీ తెలుసు. బట్ మా ఆయన జస్ట్ జాబ్ చేసి ఒక కామన్ మ్యాన్. సో ఆ కామన్ మ్యాన్ని తీసుకొని వచ్చి నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటే హీల్ బికమ్ ఎ సెలబ్రిటీ అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది అంటే మాకు స్వేచ్ఛ ఉండదు తిరగడానికి సొసైటీలో. అంటే ఎలా, ఏ విధంగా?
ఎవరో వచ్చి ఫోటోలు దిగటము, మాట్లాడటము, లేకపోతే డీగ్రేడ్ చేయటము తనని, ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా. పోయి చంద్రముఖిని పెళ్లి చేసుకున్నాడు ఏంది, వీడు మొగోడా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఆయన మీద వస్తుంది. అంటే చాలా మంది అట్లనే మాట్లాడుకుంటారు కదా, మొగోడు ఆడదాన్నే చేసుకోవాలి, ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటే వాడిని మొగోడు కాదు, ఇట్లాంటి వెరీ ట్రంప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు ఇష్టం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నరుడి కంటికి నల్లరాయే టప్ అంటదంట. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ నెగిటివిటీ టువర్డ్స్ టు యువర్ పార్ట్నర్, ఆ పార్ట్నర్ అండ్ మీ ఇద్దరికి రాకూడదు. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఆ పర్సనల్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బర్స్ట్ అవుతా నేను కూడా, బర్స్ట్ అవ్వలేదు, నాకు పెయిన్ లేదు అని నేను అనను, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బర్స్ట్ అయినా పెయిన్ వచ్చినా ఏది జరిగినా షేర్ చేసుకోగలగాలి అంతే. నిజంగా నేను చెప్పనా, నాకు చాలామంది మెసేజ్ చేస్తారు ఐ లవ్ యూ అని చేసి నాకు పెళ్ళయిందంటే ఇంకా మీరు కలిసి ఉన్నారా ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు ఛాన్స్ ఇవ్వరా అంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే డౌట్ ఎందుకు మనుషులకి, ఒక మనిషితో 12-15 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము అంటే వాళ్ళు ఉండలేకపోయారు, నేను ఉండగలుగుతున్నాను. దట్ ఈస్ వాట్ లవ్ అనేది. ఐ హ్యావ్ వెరీ ఇండిపెండెన్స్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ టు డూ ఇన్ మై లైఫ్ అండ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ టు మై పార్ట్నర్ టూ మచ్. ట్రస్ట్, లవ్, ట్రస్ట్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇండివిజువాలిటీ కూడా ఉంది, ఇండిపెండెన్స్ కూడా ఉంది, బట్ ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్ దాటిన తర్వాత he'll stop me, or if he won't stop me, I'll come back to my place again and stand. I say okay, this is my place అని నేను ఉంటాను. సో నాకు వేరే ట్రాన్స్ ఉమెన్స్కి ఉన్న లైఫ్ స్టైల్ ఇదే అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు షోకేస్ ఎనీథింగ్. ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటా నేను. ఏమో చెప్పుకునే టైం వస్తే చెప్తా కావచ్చు, బట్ అంత ఈజీగా అయితే ఐ వోంట్ కమెంట్ సే దట్ అంత నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు. బికాస్ ఈ వన్ థింగ్, ఐఎమ్ ఎ జస్ట్ కామన్ ట్రాన్స్ విమెన్. నేను ఏదో పెద్ద తోపో తురుమో అని నేను అనుకోను, కాబట్టి నా లైఫ్ ఇలాగే బాగుంది అని నేను అనుకుంటా అంతే తప్ప వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలబ్రిటీ అని చిన్నప్పుడు మనం గూగుల్ చేసినప్పుడు అయితే సినిమాల్లో పనిచేసే వాళ్ళని, పొలిటికల్గా మంచి పేరున్న వాళ్ళనే సెలబ్రిటీస్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 2,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు కూడా సెలబ్రిటీ అయిపోతున్నారు. మేము సెలబ్రిటీగా నేను ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు. ఐఎమ్ ఎ కామన్ పర్సన్ హూ వర్క్స్ ఫర్ కామన్ రైట్స్, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ జస్ట్ పర్సన్ హూమ్ నోన్, వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ సొసైటీ అంతే. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా మీరు అదే కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి చాలా మంది మనం ఇన్స్టాగ్రామ్లో చూసినా లైక్ చెస్ట్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంటారు, లైక్ నడుము ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంటారు. అంటే లేనిది ఉన్నది చూపించుకోవడానికా, లేదంటే అసలు ఫీలింగ్స్ అలా ఉంటాయి? అది దీంట్లో హ్యూమన్ గురించి మాట్లాడదాం. ఒకప్పుడు టీవీలలో వచ్చే ఫుట్బాల్ మ్యాచెస్లో దాంట్లో మాత్రమే మగపిల్లలు షార్ట్స్ వేసుకొని కనపడేవాళ్ళు, ఎవరో ఒక్కడు జాగింగ్కి వెళ్ళి అతను కనపడేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఇన్నర్ ఎన్ని రకాల ఇన్నర్స్ వేసుకోగలుగుతున్నారో అన్ని రకాల ఇన్నర్స్ వేసుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు మెన్స్. ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఓపెన్గా నా చాలా పెద్దగా ఉంటుంది, మిమ్మల్ని నేను బాగా సుఖపెట్టగలను అని ఇండైరెక్ట్గా పబ్లిక్లో తనని తను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అంటే ఎట్లా అంటే స్టిక్ ఆన్ అవ్వకుండా ఒక రిలేషన్షిప్కి హీ వాంట్ టు ఇంకా చాలా కావాలి అంటే మగవాడు పుట్టింది ఎందుకే అని మగవాడు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆడవాళ్ళ గురించి, ట్రాన్స్ ఉమెన్స్ గురించి మాట్లాడదాం. ఆడవాళ్ళు నడుము కనపడితే తప్పు, బొడ్డు కనపడితే తప్పు, మోకాళ్ళ పైభాగం కనపడితే తప్పు, అండ్ అలాగే కొంగు వేసుకోకుండా ఉంటే తప్పు అనేది ఇది 20 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఓన్లీ వీ కెన్ సీ హీరోయిన్స్ హు ఆర్ వేరింగ్ బికినీస్ ఆన్ ద బీచెస్ ఫర్ ద మూవీస్. బట్ నవేడేస్ బిగ్నీస్ ఆర్ వేరింగ్ ఇన్ ద సోషల్ ప్లాట్ఫామ్స్. లైక్ ఇండివిజువల్గా ఇంట్లో ఉండి బ్యాక్గ్రౌండ్ చక్కగా సెట్ చేసుకొని 2 లైట్లు పెట్టుకొని వీడియోలు చేస్తున్నారు బిగ్నీస్ మీద. ఎందుకు? జొదికా ఓవికా అంటే ఎక్కువ వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ కొలాబరేషన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. అండ్ అలాగే హూ ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ ప్రొఫెషన్, ఇప్పుడు అందరూ సెక్స్ వర్క్ ప్రొఫెషన్లో ఉన్నారు. కోట్లు ఉన్న వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కూటికి లేని వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేసే విమెన్స్ ఉన్నారు, మెన్స్ ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు. ఎక్స్పోజ్ ఎందుకు చేస్తారు అంటే టు షో దేర్ బాడీ. ఆ బాడీ చూపించడం వల్ల ఒక వీడియో కింద ఎన్నో షేర్లు వస్తూ ఉంటాయి. కొంతమంది మనతో చాట్ చేసేటప్పుడు నీ రేట్ ఎంత అని అడిగేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగేవాళ్ళు ఉంటారు. సో సోషల్ మీడియాని ఎలా యూజ్ చేస్తున్నారంటే ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, వీటిని సెక్స్ వర్క్ చేసే ఒక యాప్ లాగా యూజ్ చేస్తున్నారు.
నీకు బాగా గుర్తుంటే టిక్టాక్ లో ఏదైనా బ్యాడ్ వీడియో చేస్తే ఆల్గోరిథం ఆపేసేది. అవును మన ఫోన్ నంబర్స్ కూడా పోయేవి కాదు. మొత్తం ఫోన్ నంబర్ కొడితే పోదు, ఒక్కొక్క నంబర్ కొట్టవలసి వచ్చేది, 10 times మెసేజ్ చేయవలసి వచ్చేది ఒక ఫోన్ నంబర్కి. అలాంటి ఆల్గోరిథం ఈ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్స్ లో కానీ ట్విట్టర్స్ లో కానీ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే సెక్స్ ప్రేరితమైనటువంటి వీడియోస్కి జనాలు అలవాటైపోయారు. ఒక్కసారి మనం ఒక సెమీ న్యూడ్ వీడియో చూసామంటే మనకు అవే వస్తాయి, కంచిపట్టు చీర వీడియోస్ చూసామంటే అవే వస్తాయి, ఒక కుకింగ్ వీడియో చూసామంటే అవే వస్తాయి. అంటే ది సోషల్ మీడియా పబ్లిక్ మైండ్ సెటప్ని, పబ్లిక్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది, చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇలా ఎక్స్పోజ్ చేయటం వల్ల ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు, ట్రాన్స్ విమెన్స్ చేస్తున్నారు. బట్ ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ఫైనల్లీ దే వాంట్ ఎర్న్ మనీ. అలా టార్గెట్ మనీ, అంతే, మనీ. ఏదైనా ఒక పెద్ద బ్లాస్ట్ వస్తుంది మనకి, ఏదైనా ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తుంది, అయితే ఎవడన్నా ఒక బాగా డబ్బున్నోడు నన్ను కోరుకుంటాడు. సో ఇవన్నీ చేయటం, దానికోసం మాత్రమే సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తారు. బట్ ఐఎమ్ షూర్ నేనేదో మాట్లాడుతున్నానని కాదు, సడన్గా ఏదైనా పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత దెన్ పీపుల్, ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ ఆస్క్ us టు ఎక్స్పోజ్ డ్యూ టు ద స్టోరీ ఈజ్ డిఫరెంట్ థింగ్. బట్ ఇంట్లో కూర్చొని నువ్వు అంత ఎక్స్పోజ్ చేస్తున్నావు అంటే ఎంత ఇంపాక్ట్ అనేది ఉంది ఈ సోషల్ ప్లాట్ఫామ్ అనేది ఆలోచించాలి. ఇట్ వాజ్ డిగ్రేడింగ్ ద విమెన్, మెన్ అండ్ ట్రాన్స్ విమెన్. కాబట్టి ఇవి చేయకూడదనే చెప్తా నేను. యా, రియల్గా చేయకూడదనే చెప్తా. అంటే చాలా మంది ట్రాన్స్ ఉమెన్ లో కూడా చాలా రెస్పెక్ట్ గా వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకొని వాళ్ళ ఓన్ థాట్స్ ఉంటాయి. ఈ థాట్స్ అనేది మనకి ఫస్ట్ నుంచి వస్తాయా, లేదంటే వాళ్ళ మైండ్ సెట్? ఇప్పుడు కొందరు ఉంటారు వెరీ, అంటే వాళ్ళకి కొంచెం మైండ్ తో ఆలోచిస్తుంటారు మెచ్యూరిటీగా. అంటే వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఎవర్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు నిల్చుంటారు, చాలా పద్ధతిగా బతుకుతుంటారు, మాకు ఇలా అవ్వకూడదు. బట్ ఇంకొంత కేటగిరీ కొంచెం డిఫరెంట్ చాలా. సో అంటే ఆ మైండ్ సెట్ అనేది మనంతటా మనం క్రియేట్ చేసుకోవడం వల్ల వస్తుందా, లేదా పీపుల్ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఎంకరేజ్మెంట్ ఉండాలి, సొసైటీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే దెన్ దే విల్ చేంజ్. బికాస్ ఫైనాన్షియల్గా ఏ బ్యాంక్స్ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి లోన్స్. ఇప్పుడు నేనేమంటా అంటే మీకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, మీ అంతటా మీరే కూర్చున్నారు ఈ ప్లేస్ లో. బట్ మీకు ఎవరు ఎంకరేజ్ చేశారు మేడం? మై సెల్ఫ్. అదే అంటే మై సెల్ఫ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆలోచించాలి ఎంతసేపు. పొద్దున్న లేచి ఏ చీర కట్టుకొని ఏ వీడియో చేయాలి, పొద్దున ఏడ షాప్ ఓపెనింగ్ అయితే ఎక్కడ పోయి అడుక్కోవాలి, ఇది అడుక్కోవటము కానీ భిక్షాటన, ఇవన్నీ రొటీన్గా చేసే పని. ఈ రొటీన్గా చేసే పని కాకుండా వాట్ మేక్స్ మీ స్పెషల్ ఇన్ దిస్ 4 million పీపుల్ అనేది ఆలోచించాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను అదే ఆలోచించాను. అప్పుడు మన 2011లో మనం సమైక్యాంధ్రలో ఉన్నాం. నేను ఒక్కదాన్ని అప్పుడు ట్రాన్స్ ఉమెన్ హూ కేమ్ అవుట్ విత్ అ వాయిస్ టు స్పీక్ అబౌట్ ట్రాన్స్ ఇష్యూస్. అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచించాలి అంటే వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పగలగాలి. లేకపోతే వాళ్ళ అంటే చదువు కూడా ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా, పార్ట్నర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. సపోర్టివ్ సిస్టమ్ అనేది ఒక లెవెల్లో ఉంటే దెన్ కమ్యూనిటీ విల్ థింక్. ఐ థింక్ నేనేమంటానంటే చదువు లేని వాళ్ళు కూడా చాలా పద్ధతిగా జ్ఞానంతో ఉన్నారు. లావిష్ లైఫ్, సాయంత్రం కాగానే పబ్బు పోవాలి, చిల్ అవ్వాలి, బండి మీద తిరగాలి, పెద్ద 3 BHK ఫ్లాట్లో ఉండాలి, ఏసీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కష్టపడాలి. ఇన్ ద సెన్స్ వాళ్ళు కడే కష్టాన్ని ఎక్కువ పడతారు. వాళ్ళు లావిష్ లైఫ్ మీద ఉన్నంత శ్రద్ధ లైఫ్ మీద ఉండదు వాళ్ళకి. అలా అనమాట. అలా అలవాటు అయిపోయి డబ్బు వెనకాల పరిగెత్తి ఎథిక్స్ని, మారల్స్ని, వాల్యూస్ని అన్నిటిని పక్కన పెట్టేసింది కమ్యూనిటీ కూడా, ఈ జనరేషన్ కమ్యూనిటీ. నిజంగా డబ్బు వెనకాల ఎప్పుడైతే పడతామో మనం అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే డబ్బే మనకు కావాల్సింది అనేది కూడా ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంటే, కానీ వాల్యూస్ కంటే మనీ ఇంపార్టెంట్ కాదు నా దృష్టిలో అని నేను అనుకుంటా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో నాకు ఎప్పుడో ఒక డౌట్ వస్తుంటే, ఇప్పుడు ఫీమేల్ మేల్ ఒక అట్రాక్షన్, అది ప్రకృతి లాగానే లైక్, బట్ ఫీమేల్ దగ్గర కూడా లేనంతగా ఐ మీన్ ట్రాన్స్ ఉమెన్ దగ్గర అంత వాళ్ళు లైక్ సెక్సువల్గా కానీ ఫిజికల్గా కానీ అంత అసలు అంటే ఎలా ఇది ఓపెన్ గా మాట్లాడుకునే విషయమే. నేను ట్రాన్స్ విమెన్ అయ్యాను అంటే ఒక మీలాంటి వాళ్ళని చూసి, మీలాగా అందంగా రెడీ అవ్వాలి, నీలాంటి ఒక అమ్మాయిని చూసి కదా నా ఫీలింగ్స్ని ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. సో అప్పుడు నువ్వు వంట చేస్తావు, నీకంటే బాగా నేను వంట చేయాలి టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బెస్ట్ ట్రాన్స్ విమెన్.
సో నువ్వు బాగా రెడీ అయ్యావు, నీకంటే నేను ఎక్కువ బాగా రెడీ అయితేనే నన్ను పబ్లిక్ చూస్తాను. అంటే దీంట్లో కూడా వీళ్ళకంటే ఎక్కువ కాంపిటీషన్, ఇట్స్ లైక్ ఆఫ్ లైక్ షోకేసింగ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ మోర్ బెటర్ దెన్ ఎ విమెన్. దట్ ఈస్ వాట్. సో అది క్యాచ్ చేస్తున్నారు అంతే. దట్ ఇట్స్ అ స్మాల్ థింగ్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఆన్ బెడ్ ఆల్సో ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ వాట్ వై పీపుల్. అండ్ ఇంకోటి మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందంటే, విమెన్స్ నెవర్ గో ఫర్ ఎనీ సర్జరీస్. Like you, example, have never done anything in your life. No nose, no jawline, no lip lifting, no eyebrow, no breast augmentation, nothing, no lipo, nothing, everything. But community atla kaadu kada, mukkulu mootilu చెక్కి చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ ఈ జనరేషన్ వాళ్ళు. ఫోర్హెడ్ పెద్దగా ఉందంటే ఫోర్హెడ్ చేయించుకుంటున్నారు, ఎవడన్నా ముక్కు బాగాలేదంటే ముక్కు చేయించుకుంటున్నారు, నీ పెదవులు బాగాలంటే పెదవులు చేయించుకుంటున్నారు, నీ బ్రెస్ట్ కొంచెం చిన్నగా ఉందంటే వెళ్ళి ఇంకొంచెం పెద్దగా పెట్టించుకొని వస్తున్నారు, నువ్వు సన్నగా లేవు అంటే లైపో చేయించుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెస్ ఫర్ ద కమ్యూనిటీ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఆ ఫిగర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఐ నెవర్ గోన్ త్రూ విత్ ఎనీ సర్జరీస్. చాలా మంది నాకు ఈ జాయ్ లైన్ వస్తే, చంద్రముఖి హ్యావ్ యూ లిఫ్టెడ్ యువర్ ఫేస్ అని అడిగారు. నో, ఐ హ్యావ్ డన్ మై వర్కౌట్స్ అండ్ దెన్ ఐ కేమ్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే నేను ఒక షూట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట తను, డోంట్ వాంట్ టు నేమ్ హర్. తను నాకు మేకప్ వేసేటప్పుడు, చంద్ర హౌ యూ గాట్ దిస్ జాయ్ లైన్ అని అడిగారు. ఐ సెడ్ వర్కౌట్ చేశాను అండ్ ఐఎమ్ నెవర్ హ్యావింగ్ ఫుడ్ లైక్ 24 hours వన్ డే మీల్ ఇన్ 24 hours అంటే ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ డూయింగ్, ఫ్రమ్ past 2 years ఐఎమ్ డూయింగ్ ఇట్. సో దాట్ యూ గాట్ దిస్. ఎస్. కానీ నేను అంత కష్టపడ్డాను ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి షేప్ చేంజ్ చేసుకుంటున్నారు. సో ఇంకా అందంగా రెడీ అవ్వాలి, ఇంకా అందంగా రెడీ అవ్వాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కేటగిరీలో మనకు తెలియకుండానే మన శరీరాన్ని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. అలా ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకునేవాళ్ళు సర్జరీస్ ఇవన్నీ. బట్ ఇప్పుడు కామన్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దాట్ ఫర్ టీత్ అలైన్మెంట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో ఎందుకు అంటే చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో రోజు మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, మనం పబ్లిక్కి కనపడుతున్నాం కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది మారిపోయింది జనానికి, అంతే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గా ఎలా చేంజ్ అవుతున్నారు మేల్స్, గర్ల్స్ కూడా ట్రాన్స్ మెన్ గా చేంజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎలాగ ఎవరు రియల్ మ్యాన్ అయితే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాగ బ్రేకప్ అయిపోతుంది. బట్ ఐ థాట్ ట్రాన్స్ ఉమెన్స్ అనే వాళ్ళు ట్రాన్స్ మెన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు పెళ్లి పరంగా అనేది. హౌ దే విల్ సెలెక్ట్ అంటే విమెన్ ఈస్ నాట్ సెలెక్టింగ్ us బికాస్ వీ కాంట్ రీప్రొడక్ట్, మేము పిల్లల్ని కనలేము అని అదొక పాయింట్ పెద్దగా తీసుకుంటున్నారు. తను ట్రాన్స్ మెన్ నుంచి విమెన్గా అయిపోయిన తర్వాత అంటే తను ఫస్ట్ విమెన్, తర్వాత ట్రాన్స్ మెన్ అయ్యారు. నేను ఫస్ట్ బయాలజికల్గా నేను మెన్ని, బట్ నేను ట్రాన్స్ విమెన్ అయిపోయాను. వాళ్ళకి మాకు చేంజ్ ఏంటి అంటే, దే లవ్ ఓన్లీ గర్ల్స్, దే వోంట్ లవ్ ట్రాన్స్ విమెన్స్ మచ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మేము ఒక అన్నా తమ్ముళ్ళలాగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాం కమ్యూనిటీలో. ఎందుకంటే వాళ్ళు కూడా మాలాగా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి సర్జరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది. మాకన్నా బయటకు వచ్చి బ్రతకడానికి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది పాపం వాళ్ళకి. అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఏం లేవు. ఏ చాయ్ షాప్లోనూ చాలా చిన్న, ఎందుకంటే వాళ్ళ మీద సెక్షువల్ వైలెన్స్ ఎక్కువ అవుతుంది మాకంటే. ఎందుకంటే పుట్టుకతో ఆడపిల్లలు వాళ్ళు, మాకన్నా కొంచెం తక్కువ, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి రేప్స్ అవ్వడము, బలవత్కరంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మాకంటే వాళ్ళ లైఫ్ ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆ పెయిన్ఫుల్ లైఫ్లో అండ్ యాక్చువల్లీ ట్రాన్స్ మెన్స్ ఎవరు కూడా ఎక్కువ ట్రాన్స్ విమెన్స్ని పెళ్లి చేసుకోవడం నేను చాలా తక్కువ చూసాను, చాలా రేర్. మా తమ్ముడు అంకం విమల్ పెళ్లి చేసుకున్నాడు, అతను ఒక్కడే చేసుకున్నాడు. బట్ చాలా రేర్. సి లవ్ డజంట్ హ్యావ్ జెండర్, ఐ యాక్సెప్ట్, బట్ లవ్ డజంట్ హ్యావ్ జెండర్, బట్ దే ఆర్ లాట్ ఆఫ్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్ ఫర్ ఎ విమెన్ ఆర్ ఎ మెన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీడ్స్ ఆర్ దే. ఒక మొగుడు పెళ్ళాలు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి ఇల్లు, వాకిలి, బాధ్యతలు, ఫిజికల్ రిలేషన్షిప్, మెంటల్ రిలేషన్షిప్, ఎథికల్ రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఆడ మగాకి కూడా అన్నీ కావాలి. ఒక కూర వండాలంటే ఉప్పు వేయకుండా కూర వండలేం, కారం వేయకుండా కూర వండలేం, నూనె లేకుండా కూర వండలేం, గ్యాస్ స్టవ్ లేకుండా కూర వండలేం. అలాగే ఒక సంసారం ముందుకెళ్ళాలంటే కూడా ఇవన్నీ కావాలి. కాబట్టి ట్రాన్స్ మెన్స్ ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్ విమెన్స్ ఆల్ ద టైమ్. అండ్ మేము ఎప్పుడు అన్నదమ్ముళ్ళ లాగానే ఉంటాం. వాళ్ళు మాకు తమ్ముళ్ళే, అన్నలు తమ్ముళ్ళు అక్క అనే పిలుస్తారు. వాళ్ళు పెద్దగా ఎప్పుడు కూడా అట్లా బిహేవ్ చేయరు. అండ్ బట్ వన్ థింగ్, మేమన్నా బయటకు వచ్చి ధైర్యంగా బతకగలుగుతాం, కానీ వాళ్ళకి బ్రతుకు తెరువు అనేదే లేదు. దే డజంట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్స్ టు లివ్ ఇన్ దే లైఫ్. దే హ్యావ్ టు లివ్ లైక్ ఎ మెన్
ఇన్ ద సొసైటీ ఆర్ విమెన్ ఏదైనా ఉద్యోగమో లేకపోతే ఏదైనా టీ షాప్లో పనో తప్ప వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవడము, సెక్స్ వృత్తి చేయడం, ఎందుకంటే వాళ్ళకి సెక్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టి దే చేంజ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ మెన్స్. వాళ్ళకి ఆడవాళ్ళలాగా సెక్స్ చేయటం, నేను ఆడదానిగా నాకు సెక్స్ చేయటం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు ట్రాన్స్ విమెన్స్గా మార్చుకుంటున్నారు. బికాస్ దే వాంట్ టు బీ లైక్ ఎ మెన్, దే వాంట్ టు పోర్ట్రే దెమ్సెల్ఫ్ యాజ్ ఎ మెన్ కాబట్టి వాళ్ళకి పాపం ఎటువంటి ఆప్షన్స్ లేవు. బట్ దే ఆర్ గుడ్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టు కమ్యూనిటీ. చాలా బాగుంటారు మా అందరితో, వీఆర్ వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. ఇంకొకటి సిగ్నల్స్ దగ్గర మనం చూసినప్పుడు చాలా వాళ్ళు పాపం ట్రాన్స్ ఉమెన్స్ కాదు, మేల్సే చీరలు కట్టుకొని కోటి కోసం కూటి విద్యలు. బట్ అది వాళ్ళది. అది ఇప్పుడు ఒకటి గమనించాలి, బయట సొసైటీలో ఉద్యోగాలు చాలా తక్కువైపోయాయి. ఎవరు చూసినా సెల్ఫ్ బిజినెస్ చేసుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం. అండ్ బయట స్టేట్స్లో నుంచి దొంగతనాలు చేసి, బైకాట్ చేసి, వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఈ మీరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇన్ని సంవత్సరాలు అని వాళ్ళని బాయ్కాట్ చేస్తున్నారు. అలాంటి దొంగలు లేకపోతే ఏ పని చేయడం చేత కానీ మగపిల్లలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చీర కట్టుకుంటే డబ్బులు వస్తున్నాయని చీర కట్టలేసుకుంటున్నారు. బట్ ఇక్కడ యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్ చాలా కష్టపడి వాళ్ళని సర్జరీస్ చేసుకొని వాళ్ళకి ఉత్తిగా వస్తున్నాయి అంటారు. వాళ్ళు ఇదంతా చేసుకున్నారు రీసైక్లింగ్, బట్ వాళ్ళకి ఉత్తి పుణ్యానికి అలా అంటే లేకుండా డబ్బు వస్తుంది, డబ్బులు ఏం చేయడము అనేది చాలా తప్పు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్ ఈస్ కాల్డ్ మనీ మాఫియా. మనీ మాఫియా చేసేటువంటి కొంతమంది వాళ్ళు, దాంట్లో కొంతమంది హిజ్రాలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని డబ్బుల కోసం. సో వన్ డే కమ్స్ విల్ స్టాప్ దిస్ ఆల్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. వెన్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ వర్కింగ్ టువర్డ్స్ ద ట్రాన్స్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు చీర కట్టుకొని అడుక్కొని మళ్ళీ బీహార్కి ప్యాంట్ షర్ట్ మీద వెళ్తావు. ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ ఓన్లీ మనీ మాఫియా, బెగ్గింగ్ మాఫియా, మనీ మాఫియా అంటారు వాళ్ళు. సో వీ హావ్ టు స్టాప్ దట్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, జనరల్గా మీ దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, లైక్ వావ్ గ్రేట్, ఐ థింక్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఆ డే అంతా కూడా మంచిగా అనిపిస్తుంది, పాజిటివిటీ ఉంటుంది, వెరీ హ్యాపీ. మిమ్మల్ని నేను ఒక లెవెల్లో చూస్తాను ఎప్పుడైనా. బట్ ఇదే మనిషి చచ్చిపోయినప్పుడు చెప్పులతో కొట్టి ఇంకా ఈ జన్మ ఉండొద్దు అంటారు. అంటే ఇది కదా ఏంటి అంటే చెప్పుతో కొడతారు అనేది వినటము చూడటము ఎవరైనా చేసలేరు. జస్ట్ ఎవరో ఒకళ్ళు చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మేబీ అది మిత్ అయి ఉండొచ్చు. నాకు చెప్పారు కొడతారు అని, కొడతారో కొట్టరో నేను చూడలే నా కళ్ళతో, నేనే చూడలేదు. నేను కమ్యూనిటీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేను కూడా చూడలేదు, అండ్ ఎవరిని కొట్టడం నేను కూడా చూడలేదు. ఇట్లాంటి జన్మ ఉండకూడదు అనేది ఒప్పుకుంటాం. ఈ జన్మ మంచి జన్మే, ఈ జన్మ చాలా పవర్ఫుల్ జన్మ. కిన్నర కిం పురుషులు, ఎందుకంటే కిన్నరులు అనేటువంటి వాళ్ళు సాగర మదనం జరిగినప్పుడు అక్కడి నుంచే వచ్చారు. లైక్ మమ్మల్ని శివగణాల్లో ఒక గణం మాది. శివ అర్ధనారీశ్వరుల తత్వంతో పుట్టినటువంటి వాళ్ళు, శక్తి స్వరూపిణులుగా కూడా పూజించేటువంటి గొప్ప ఇదంతా ఉన్నాయి మాకు. ఈ జన్మ మంచిది కాదు అని, ఎందుకంటే ఈ జన్మలో ఎవరికి మేము ఏం చేయలేకపోయాము, మాకంటూ ఈ జన్మలో ఏమి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. యూ కెన్ సీ, ఎలా ఒంటరిగా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి ఇట్లాంటి జన్మ కాకుండా నెక్స్ట్ అయినా ఆడవాళ్ళలాగా పుట్టాలి అని ఒక కోరిక ఎవరైనా అంటారేమో తప్ప చెప్పులతో కొట్టడం అనేది మేబీ ఇట్స్ మిత్, ఐ థింక్ సో. ఓకే, అంటే మీరు అంటే ఐ మీన్ నేను చూడలేదు ఇప్పటి వరకు కొట్టడం. అంటే ఎవరైనా మీ ముందు పాస్ అవ్వడం అలా? నేను ఎన్నో చావులు చేశాను కదా నా చేతులతోటి, కానీ నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదు. అంటే మేము స్టోరీస్ లో ఉన్నప్పుడు జనరల్ గా చెప్తారు నైట్ మాత్రమే శవాన్ని పూడ్చి పెడతారు. డిస్క్రిమినేషన్ ఉన్న పీక్స్ లెవెల్స్ లో ఉన్న టైంలో నైట్ లో తీసుకెళ్లారు అంతే, అంతే తప్ప ఇప్పుడు జనరల్ గా అంటే అప్పుడు శ్మశానాల్లో ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు, కమ్యూనిటీకి ఇచ్చేవాళ్ళు కాదు. 2011లో కూడా చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది. ఒక కొజ్జోడు చచ్చిపోతే సాగు చేసేవాళ్ళు కాదు, చాలా కష్టమే. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, బికాస్ రీసైక్లింగ్ అయింది. సొసైటీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్. సో ఈక్వాలిటీ కొంత ఎక్కడో ఒక చోట పెరిగింది కాబట్టి శ్మశానంలో ఇప్పుడు తీసుకొని రానిస్తున్నారు. ఒకప్పుడు శ్మశానంలో కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కాదు హిజ్రాలని. ఆ టైమ్స్లో కొంచెం నైట్ అయితే ఎవరు ఉండరు అని తీసుకెళ్లేవాళ్ళు అంతే తప్ప. బట్ స్టిల్ ఐ హర్డ్, నేను కూడా విన్నా, కొన్ని ప్రాంతాల్లో నైటే చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో పగలు చేస్తారు అని నేను కూడా విన్నా, బట్ చూడలేదు. హావ్ సీన్ ద హిస్టరీ, అంతే. హిస్టరీలో అలా ఉంది. జనరల్గా మీరు ఎప్పుడైనా విన్నారా హిజ్రాలు దయ్యాలు అయ్యారని? వినలేదు ఎప్పుడు అసలు ఇలాంటి స్టోరీస్ ఏం కానీ, అంటే మళ్ళీ కనిపించడం కానీ ఎప్పుడైనా? అవి విన్నాను చనిపోయిన తర్వాత, అంటే ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఇట్లా వాళ్ళ ఆ స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఒక ట్రాన్స్ విమెన్ ఎలా చనిపోయింది అంటే జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఊరేసుకొని చనిపోయింది. దాని పేరు చింగ్చాంగ్ అనమాట. చనిపోయిన తర్వాత అది అదే ఇంట్లో ఉందని చాలా మంది చెప్పారు మాకు.
అక్కడ ఏదన్నా పూజ చేసినప్పుడు వేరే వాళ్ళ ఒంట్లలో వచ్చేసేది చించాంశు అని. ఒకరోజు నేను డైరెక్ట్గా చూసా, వచ్చింది వేరే వాళ్ళకి, వచ్చి అదే మాట్లాడుతుంది. అది చనిపోవడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని తీసుకెళ్ళిపోయింది అది విత్ ఇన్ 1 yearలో చంపేసి. చూసా నేను, ఇది రియాలిటీ. అంటూ నేను ఎవరు చనిపోయారో నేను చెప్పను, బట్ చంపేసింది 1 year కాకముందుకే చూసా నేను. అప్పటి నుంచి నాకు కూడా భయమే. అంటే ఇంత పవర్ ఉంటుంది ఆ ట్రాన్స్ ఉమెన్ సోల్కి కూడా అని ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. అంటే బలవంత మరణంగా చేసుకున్న వాళ్ళకైతే ఉంటుందని నేను అనుకుంటాను. అంటే మీరు చూసా అన్నారు కదా, తను వేరే అంటే లాంగ్వేజ్ ఇప్పుడు నువ్వున్న అలంకృత నీ లాంగ్వేజ్ వేరు నాకు తెలిసిపోతుంది, కానీ చించాంగ్చు లాంగ్వేజ్ కూడా మాకు తెలుసు, ఎందుకంటే అది మా ముందే పెరిగిన పిల్ల కదా. ఆ బాడీ లాంగ్వేజ్ మాకు తెలుసు, ఆ పిల్ల వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతుంది వాళ్ళ ఆ లాంగ్వేజ్ కూడా. అసలు నాకు ఆ లాంగ్వేజే రాదు, నాకు తెలీదు. నా ఒంట్లోకి వచ్చి మాట్లాడుతుంది అంటే అది ఎంత, అదే రూమ్లో అదే ఇంట్లో ఎక్కడైతే ఉరేసుకొని సరిపోయిందో అక్కడే మాట్లాడింది, మళ్ళీ బయట కాదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయల్కి ఇల్లు అంత తొందరగా ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఉండే ఇళ్లలోనే ఏం కాదులేని దేవుడు దీపం పెట్టుకొని ఉంటారు కదా. అప్పుడు నేను చూసిన చించాంచు ఒంటి మీదకి వచ్చింది ఇట్లా. అందరు చెప్తే విన్నా కానీ ఒకరోజు నేను ఉన్నప్పుడే వచ్చింది. ఫస్ట్ షాక్ కూడా యాక్చువల్లీ. దట్స్ వాట్ స్పిరిచువల్ పవర్ ఈజ్. అలా తనకు అన్యాయం జరిగింది ఎవరి వల్ల, తను తీసుకెళ్ళిపోయింది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ కదా. గ్రేట్ థింగ్, బట్ తన సైడ్ గ్రేట్. అవును, అంటే చాలా రేర్ గా వింటుంటాం ఇలాంటి స్టోరీస్. ఎప్పుడు ఆడవాళ్ళే దయ్యాలు అవుతారు? లేదు, ఎవరైనా అవుతారు, అట్లేం లేదు. ఎవరికైతే జీవితంలో ఇంకా చాలా కోరికలుండి చనిపోతారో వాళ్ళందరూ కూడా అవుతారు. అందులో నేనైతే ఓపెన్ గా చించాంచు గురించి చెప్తున్నాను కదా, దాన్ని ముద్దుగా చించాంచు అనే పిలుస్తాను నేను. తను ఉరేసుకొని చనిపోయింది. బట్ ఇట్ వాస్ వెరీ టెరిఫిక్ థింగ్ ఐ హావ్ సీన్. నేను ఇంకొకటి కూడా విన్నాను పురాణాల నుంచి. జనరల్ గా ఏ ట్రాన్స్ ఉమెన్ అయితే వాళ్ళు చనిపోతారనేది 10 రోజుల ముందే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళు ఏం తినకుండా ఓన్లీ దేవుడికి దీపారాధన మాత్రమే చేసుకుంటారు అనేది విన్నాను. అది స్పిరిచువల్ ట్రాన్స్ ఉమెన్స్, నాట్ ఆల్. ఓకే, ఇందులో కూడా డిఫరెన్స్ మళ్ళీ డిఫరెంట్ కాదు. ద లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఆఫ్ ట్రాన్స్ ఉమెన్. అలా అన్నమాట. ఓన్లీ స్పిరిచువల్ వాళ్ళకే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎవ్రీవన్ ఆర్ స్పిరిచువల్. ఇఫ్ యూ మేక్ ఎ వే టు ద గాడ్, ఎవ్రీవన్ ఆర్ స్పిరిచువల్. బట్ చాలా మందికి టైం ఉండదు కదా పాపం, రీల్స్ చేసుకోవడానికి, వాళ్ళకి రోజు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుడికి పూజ చేయడానికి, దానికి వాళ్ళకి టైమే ఉండదు. అసలు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన ఈ జనరేషన్కి లేదు. ఎంతసేపు మంచిగా తయారైనమా, చిన్న చిన్న బట్టలు వేసుకున్నామా, తిరిగినమా, సినిమాలలో చేయాలి, నేను నా ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, నేను నా క్లయింట్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి, ఇదే ఉంటుంది తప్ప దే డోంట్ వాంట్ టు గో టు ద స్పిరిచువల్ వే. యాక్చువల్లీ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు స్పిరిచువల్ వే, దే ఆర్ వెరీ స్పిరిచువల్ ఆల్వేస్. ఏ ధరంలో అయినా కావచ్చు, వెదర్ ఇన్ ఎనీ ధరం యూ టేక్, spirituality have a separate way, separate route for trans women in all the spiritual languages. If you can say, if you can say Kinnara Akhada, it's a different way. And if you see they అమ్మవారిని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, వెంకటేశ్వర స్వామిని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, అల్లాని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, జైనిజంలో ఒకలా ఉంటారు, బుద్ధిజంలో ఒకలా ఉంటారు. బట్ ఎవ్రీవన్ ఆర్ వెరీ స్పిరిచువల్. దే బోర్న్ బికాస్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. వాళ్ళు పుట్టడమే ఒక చాలా అదృష్టంగా భావించేటువంటి ఒక పుట్టుక ఏదైనా ఉంది అంటే అది హిజ్రా పుట్టుక ఈ సృష్టిలో. అలాంటి పుట్టుక మనకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు మనని తీసుకోవడం కోసమే పుట్టించాడు, కానీ మనమే దేవుడి దారిలో పోకుండా ఏవేవో దారిలో పోతున్నాం. బట్ దే ఆర్ వెరీ స్పిరిచువల్ కమ్యూనిటీ. ద బ్లెస్సింగ్స్ ఇఫ్ దే సీ అట్లీస్ట్ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఓన్లీ స్పిరిచువల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హూ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్, హూ ఆర్ వెరీ క్లోజ్ టు దే గాడ్, దే ఓన్లీ నో. అందరికీ తెలియదు. జనరల్గా ట్రాన్స్ ఉమెన్గా మనం చేంజ్ అయిన తర్వాత నేను చాలా మందిలో చూసాను, కొత్తగా ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఐ మీన్ నుదుటిన కుంకుమ పెట్టుకుంటారు, నల్ల పూసలు తాళి వేసుకుంటారు. చాలా మంది ఏంటంటే పెళ్ళైన తర్వాత వేసుకుంటారు. బట్ అంటే అలా పెట్టుకోవచ్చా, లేదంటే అది దాని మీద ఉన్న ఇష్టంతో పెట్టుకుంటారా? లేదంటే వన్ థింగ్, సర్జరీ అయిపోయిన తర్వాత నల్ల పూసల మెడలో అమ్మవారివి వేస్తారు. ఓకే, అమ్మవారివి తీసి అమ్మవారి మెడలోంచి తీసి మన మెడలో వేసి మనకి మెట్టలు పెడతారు, నుదుటిన కుంకుమ కూడా పెడతారు. ఎందుకంటే సౌభాగ్యదాయిని, లైక్ సర్వ సౌభాగ్యదాయిని ఎవరు? జగన్మాత. ఎవరు? అంబ, జగదంబ, ద యూనివర్సల్ గాడ్, స్పిరిచువల్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే జగన్మాత. సృష్టికి మూలం జగన్మాత. జగన్మాత ఇప్పుడు ఎలా ఉంటారు? సర్వ శోభాయం అలంకృతమై ఉంటారు ఆవిడ. దేవుడు ఎలా ఉంటారో అలాగే మేము కూడా ఉండాలి అనేది ఒకటి ఉందన్నమాట. ఇలాగే ఉండాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో కుంకుమ, నల్లపూసలు, కాళ్ళకి మెట్టలు, పటగొలుసులు ఇవి మస్ట్ అన్నమాట. సో ఆ టైంలో వేసుకుంటాం కాబట్టి అవి చచ్చేదాకా మనం వాటిని పెట్టుకోవాలి. సౌభాగ్యం అంటే ఇట్స్ గివెన్ బై గాడ్.
మాకు అమ్మవారి సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ఎవరో మగపిల్లోడు మెడలో తాళి కట్టినంత మాత్రాన మేము కుంకుమ పెట్టుకోవడం, మెట్టలు పెట్టుకోవడం కాదు. సాక్షాత్తు జగన్మాత పరాశక్తి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ ఏదైనా ఉంది ట్రాన్స్ కమ్యూనిటీకి అంటే సౌభాగ్యం. ఇంకొకటి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ చూస్తుంటాను, నాకు పేర్లు తెలియదు. జల్సా, బర్త్డే ఫంక్షన్స్, అమ్మవారి పూజ, ఇలా డిఫరెంట్ గా చాలా జరుగుతుంటాయి కమ్యూనిటీలో. పాలబట్టల ఫంక్షన్ అంటే ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి పాలబట్టలు తీసుకెళ్తారు. తల్లిగారు కమ్యూనిటీలోనే ఒక మదర్ని చూస్ చేసుకుంటారు. బ్యాండ్ బాజా బారాతో అమ్మవారి పూజ సామాన్లని అంత గ్రాండ్గా తీసుకొని వస్తారనమాట. ఎవరు తెస్తారు? ఇప్పుడు ఒకళ్ళు తీసుకొచ్చిన తర్వాత పూజ సామాన్లతో అమ్మవారికి రాత్రి పూజ చేస్తారనమాట. పూజ సామాన్లు తీసుకురావటమే ఒక పెళ్లి సామాన్లు తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు మంగళ వాయిద్యాలతో. ఎందుకంటే మంగళకరమైనటువంటి పని ఆ రోజు జరుగుతుంది కాబట్టి. జల్సా ఏంటి అంటే సర్జరీ అయిన తర్వాత ఒక ఫంక్షన్ అనమాట. అంటే నా సీనియర్స్, నా సిబ్లింగ్స్, నా కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఒక భోజనం చేసి నన్ను బ్లెస్సింగ్ చేసి వెళ్ళడానికి. ఇప్పుడు బర్త్డే పార్టీస్ పబ్లలో కూడా చేసుకుంటారు కమ్యూనిటీ. బట్ దీస్ ఆర్ ఏన్షియంట్ పూజలు. అమ్మవారి పూజ ఒక్కటే కమ్యూనిటీది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఇవన్నీ షోపుటప్ చేసుకునే వాళ్ళు చేసుకోవడమే తప్ప వన్ థింగ్, మురుగిమాత పూజ, భోజరాజ్ మాత పూజ కమ్యూనిటీలో ఎవ్రీ ట్రాన్స్ విమెన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుంటారు. అది వెరీ స్పిరిచువల్. చెప్పా కదా, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సౌభాగ్యదాయిని ఆ జగన్మాత మాకు. కాబట్టి ఆవిడ పూజ ఎప్పుడైతే మన సర్జరీ డేట్ వైజ్గా చేసుకుంటారు. జనరల్గా చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ని మనం జోగినీలుగా చూస్తుంటాం. దేవుడు మనల్ని పిలుస్తాడా జోగినికి అవ్వడానికి, లేదంటే మనమే డిసైడ్ అవ్వచ్చా? నో, దేవుడు పిలుస్తాడు. హీ విల్ సెలెక్ట్ ద జోగిని. బట్ జోగిని కాదు, శివశక్తి అంటారు. ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే దేవుడు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ శివశక్తులు అంటారు. జోగిని హ్యాస్ ఎ డెఫినేషన్. ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారో అమ్మవారికి వాళ్ళు మాత్రమే జోగినీలు, వాళ్ళే అసలైన జోగినీలు. ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే దేవుడు వస్తారో వాళ్ళని శివసతి అంటారు. శివుడు అండ్ శక్తి ఇద్దరు ఉంటారు వాళ్ళ ఒంట్లో అంటారు. దే ఆర్ కాల్డ్ శివశక్తిస్ ఇన్ తెలంగాణ. సో గాడ్ విల్ సెలెక్ట్ దెమ్. వీ కాంట్ సెలెక్ట్ గాడ్. మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు. భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. అప్పుడే మనం ఆ భగవంతుడి వరకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నాకు సికింద్రాబాద్ తెలీదు, గూగుల్ చేస్తే నేను సికింద్రాబాద్కి వెళ్ళగలుగుతాను, కానీ దేవుడి దగ్గరికి అంత ఈజీ కాదు వెళ్ళడం. దేవుడు సెలెక్ట్ చేసుకుంటేనే ఆ దేవుడు మనని. అంతే. జనరల్ గా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటే వెరీ డిఫరెంట్. అసలు ఎక్కడ లేని మెటీరియల్ అని పట్టుకొస్తారు. జనరల్ గా లైక్ ఆడవాళ్ళే జెలస్ ఫీల్ అవుతుంటారు చాలా మంది. ఏంటి అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ లాజిక్ మ్యాజిక్ అనేది మాకు పట్టడం అవ్వట్లేదు. అంటే ఎలా, ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తుంది? వన్ థింగ్, ఇప్పుడైతే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు జనాలు. ట్రెండ్ ఫాలో అవ్వక ముందు గురించి మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళు అంటే ఇలాగే ఉండాలి అని ఒక ఇది ఉండేది. కానీ ఆడవాళ్ళు నైటీలు వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు కాదు, నైటీలు మార్చుకొని బయటకు వచ్చేవాళ్ళు. కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీ అట్లా కాదు. కొన్ని ఊర్లలో ఏ వీడియో చూడాలి నైటీల మీదే ఉంటారు. నేషనల్ కాస్ట్యూమ్ ఆఫ్ విమెన్ ఏదైనా ఉంది, దాన్ని ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారంటే మా కమ్యూనిటీ వాళ్ళే. మా కమ్యూనిటీ వాళ్ళు నైటీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. గమనించి ఎప్పుడన్నా సైడ్లో 2 పాకెట్స్ ఉండి కింద కుర్చీలు ఉండి బాడీ ఎట్లుంటుంది అట్లా షేప్ వైజ్గా కుట్టిస్తారు. నైటీలు కూడా బొంబాయి నైటీలు, ఢిల్లీ నైటీలు అని దొరుకుతాయి. అంటే ఆ మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది. సపరేట్గా మా కోసమే కుడతారనమాట నైటీలు కూడా. కుట్టేవాళ్ళు కూడా ఎట్లా కుడతారు అనుకున్నాం, మనని చూసి కుట్టేస్తారు. పూణే వెళ్తే నైటీలు పూణేలు తెచ్చుకుంటారు. లోపల లంగాలు ఉంటాయి కదా, బొంబాయిలో తెచ్చుకుంటారు పోయి. ఎందుకంటే కుచ్చుల లంగాలు దొరుకుతాయి బొంబాయిలో. అండ్ అందరు కొంచెం హెవీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, మెటీరియల్ బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు వాటిని యూజ్ చేస్తారు అనమాట. కుచ్చుల లంగాలు సపరేట్గా దొరుకుతాయి. అండ్ ఇక శారీస్ విషయానికి వస్తే ఎట్లా అంటే విమెన్ వాంట్ ఆల్వేస్, ఆడవాళ్ళు ఎట్లా అనుకుంటారు, అక్క కంటే బాగుండాలి, చెల్లి కంటే బాగుండాలి అని రెడీ అవుతారు విమెన్ సైకాలజీ. బట్ ట్రాన్స్ విమెన్ సైకాలజీస్ నేను మాత్రమే టాప్ ఉండాలి, ఫంక్షన్కి వెళ్తే నేనే బాగుండాలి. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. If Diwali, everyone would like to wear white colors or any pastel colors వేసుకోవాలి. దాంట్లో డిఫరెంట్గా నేను ఏం కనపడాలి, నేనైతే అట్లనే ఆలోచిస్తాను. నేను కూడా జ్యువెలరీ డిఫరెంట్గా ఉండాలి, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. అందరు పూలు పెట్టుకుంటారు, కానీ మనం డిఫరెంట్గా పూలు పెట్టుకుంటేనే మనని డిఫరెంట్గా చూస్తారు. సో ద విజిబిలిటీ అండ్ ద ఆలోచించడం, అలంకరణ చాలా ఇష్టం హిజ్రా కమ్యూనిటీకి. అలంకరణ చాలా ఇష్టం. గెట్ రెడీయింగ్ అనేది లిప్స్టిక్ దగ్గర నుంచి లిప్ గ్లాస్ వరకు దే టేక్ కేర్. వితౌట్ లిప్స్టిక్ అసలు బయటికి రారు. లిప్స్టిక్ లేకుండా బయటకు వచ్చిన ట్రాన్స్ కమ్యూనిటీని మీరు అసలు చూడరు అనమాట. దట్ ఈస్ వాట్ ద లిప్స్టిక్ అండ్ ట్రాన్స్ కమ్యూనిటీ. ఎట్లా అంటే తల్లి కూతురు లాగా, షాడో లాగా అయిపోతారు అనమాట. సో అట్లా రెడీ అవుతారు. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి చాలా టైం ఉంటుంది షాపింగ్కి. కమ్యూనిటీకి
ఇప్పుడు సాయంత్రం వెళ్ళే వాళ్ళు పొద్దుంతా ఖాళీగా ఉంటారు, పొద్దున భిక్షాటనకి వెళ్ళే వాళ్ళు సాయంత్రం ఖాళీగా ఉంటారు. సో ఈ ఖాళీగా ఉన్నప్పుడు దే విల్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎవరు మన మోడలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఎట్లా తిరుగుతుంటారు టు మేక్ క్రియేటివిటీ అని ఎట్లయితే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారో ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ హర్ సెల్ఫ్. ఎస్, ఎట్లా అంటే వాళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది, శారీ డిఫరెంట్గా ఉంటుంది, డ్రేపింగ్ డిఫరెంట్గా ఉంటుంది, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు నగలు మార్చేస్తారు, గాజులతో సహా వేసుకునే చెప్పుల వరకు వాళ్ళు ఎందుకు అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారంటే దే లవ్ టు డ్రెస్ అప్ దెమ్ సెల్ఫ్. లైక్ అది ఎంత టైం తీసుకొని అయినా సరే. ఈవెన్ నేను కూడా అంతే. అసలు దివాళీ నాకు తెలిసి నేను ఒక 10,000 మందిలో ఉన్నా, కానీ నేను వేసుకున్నటువంటి హాఫ్ శారీ ఎవరు వేసుకోలేదు. 10,000 మందిలో ఉన్నా నేను దివాళీ రోజు. ఐ బిన్ వెంట్ ఫర్ ఈవెంట్, అందరూ వైట్ అందరూ వేసుకున్నారు, కానీ నాది వైట్తో మళ్ళీ వేరే కలర్ మిక్స్ చేసుకొని మొత్తం సెమీగా ఉండాలి, నా పట్టలంగా ఇట్లుండాలి, డబల్ బార్డర్డ్ అయి ఉండాలి. అట్లా ఒక చిన్న మైన్యూస్ని కూడా చెక్ చేస్తుంది కమ్యూనిటీ. ఇప్పుడు శారీ కట్టుకున్నాం అనుకో, దివాళీ రోజు అందరు వైటే కట్టుకుంటారు కదా మన వాళ్ళు, సరే నేను మరూన్ కట్టుకుంటా. ఫస్టే ఒక విజువలైజేషన్ ఉంటుంది ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్. పెళ్ళికి వెళ్తున్నాం, పెళ్లి కూతురు కూడా డామినేట్ అయిపోతుంది. ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ థింగ్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూర్చొని నా గురించి మాట్లాడుకుంటారు, ఎందుకంటే పెళ్లి కూతురు చీర నా చీర ఒకటే, కాకపోతే ఆమె సెమీ వేసుకుంది, నేను కాంట్రాస్ట్ వేసిన. ఆమె పూల జడ వేసుకుంది, నేను వేరే ఇంకేదో జడ వేసుకున్నా. ఆమె హెవీగా జ్యువెలరీ వేసుకుంది, నేను హెవీగా జ్యువెలరీ వేసుకున్నా. ఇట్స్ ఈ ట్రెండింగ్ అనమాట. ఎట్లా అంటే కమ్యూనిటీ విల్ టేక్ మోర్ టైమ్ టు డ్రెస్ అప్. ఎందుకంటే టు కంపారిజన్ చేసుకోవాలి అని కాదు, బట్ కంపేర్ అవుతారు. ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు చూడు, మీకు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ ఐ విల్ డ్రేప్ శారీ ఇన్ 1 minute. ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ శారీ విత్ కాంచీవరం, పట్టు, కాటన్, ఏ చీర ఇచ్చినా 1 నిమిషంలో చీర కట్టుకొని నేను బయటకు వచ్చేస్తాను. ఆడవాళ్ళు అట్లా వస్తారా? That is the saree. Saree is mother always for trans women's. So they love costumes, ready అవ్వటం, everything. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా ఫంక్షన్స్లో మా వాళ్ళు రెడీ చేస్తే జనరల్ పబ్లిక్ అయితే అట్లా నోరు తెరుచుకొని చూస్తుంటారు, ఇంత బాగా తయారవుతారా అని. దే టేక్ మచ్ టైమ్ టు గెట్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. యాక్చువల్లీ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో దట్స్ వాట్ ఎత్తుకుతారు బాగా. బ్యూటీ నాలెడ్జ్ బాగానే ఉంది చాలా. అసలు ఏ ఫౌండేషన్కి ఏమి వేయాలి, పెద్ద పెద్ద బ్యూటీషియన్స్ కూడా కాంటోరింగ్ ఇప్పుడు చేస్తారు. బట్ మై కమ్యూనిటీ డిడ్ ఇన్ పాస్ట్ ఇయర్స్ విత్ రెడ్ లిప్స్టిక్ దే యూజ్డ్ టు డూ కాంటోరింగ్. రెడ్ లిప్స్టిక్ వేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఆరెంజ్ కాంటోరింగ్ చేస్తున్నారు. అప్పుడు రెడ్ లిప్స్టిక్ వేసుకొని దాని మీద మేకప్ వేసుకుంటే ఆ రెడ్ విల్ కార్ అట్లుండేది అనమాట. ఐ సీన్ అట్ బల్కంపేట్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసిన. అంటే కొంచెం మీసాలు ఇక్కడ గడ్డం వచ్చే ప్లేస్ కొంచెం అట్లా కనిపిస్తుంటే దాన్ని కాంటోరింగ్ చేస్తే హౌ ఇప్పుడు అనిపిస్తుంది దట్ ఈస్ కాంటోరింగ్ ఎట్ దట్ టైం. అప్పుడు మనకు తెలియదు అదేంది, ఇప్పుడు కాంటోరింగ్ అని చెప్పగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు మేకప్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, సే ఫైనాన్షియల్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్ లేని వాళ్ళు కూడా, బట్ దే హ్యావ్ ఎ కిట్. ఓన్లీ ఫిలింలో సినిమాలలో పనిచేసే హీరోయిన్లకు మాత్రమే మేకప్ కిట్ ఉండేది ఏన్షియంట్ టైమ్స్లో. బట్ ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ మెయింటైన్ ఏ మేకప్ కిట్స్. ఎట్లా అంటే అద్దం ఎట్లుంటుంది అట్లా మేకప్ కిట్ ఉంటుంది. అట్లా ఇంకొకటి చాలా మంది సెలబ్రిటీస్ ట్రాన్స్ వాళ్ళనే మేకప్ గా ఎంచుకుంటారు. బికాస్ దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్ ఇన్ దట్ ఫీల్డ్. యాక్చువల్లీ కాస్ట్యూమ్ కావచ్చు. ఈవెన్ నేను ఒకసారి ఒక చీర కట్టుకుని ఏదో చాలా పెద్ద ఈవెంట్కి వెళ్ళాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ కాపీ క్యాట్. యాక్చువల్లీ నేను వేరే హీరోయిన్ చూసే కాపీ చేశాను, బట్ కొంచెం సిమిలర్గా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను నెక్ పీస్ వేసుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకునేలా. అందరు వావ్ హౌ యూ డిడ్ ఇట్ అంటే ఇది చూడడం వల్ల నాకు ఇది వచ్చింది. సో కొంచెం ఆలోచిస్తామన్నమాట. సో బ్యూటీ ఇండస్ట్రీ ఈజ్ నవడేస్ ఆ పీపుల్ ఆర్ రూలింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఈజ్ ఇన్ టు వెరీ బ్యూటీ. బట్ ఇట్స్ గ్రేట్ థింగ్. హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మా వాళ్ళకి టాలెంట్ లేదు అని అంటారు కదా, ఇంత మంచి టాలెంట్ ఉంది చూడు. బ్యూటీ ఇట్స్ ఎ వెరీ బిగ్ టాలెంట్. సో అంటే ఇంత చాలా తక్కువ మంది ఉన్నా ఇంత అందంగా రెడీ అయినా పక్క వాళ్ళకి ఐ మీన్ ట్రాన్స్ ఉమెన్ కి అసలు పడదు, బాగా గొడవలు ఉంటాయని చాలా మంది బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా చూస్తుంటాం. అవి కక్షలు. అంటే ఏ టైప్ కక్షలు ఎట్లా అంటే గ్రూప్ కక్షలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చందమామకి సూర్యుడు నచ్చడు, సూర్యుడికి చందమామ నచ్చదు. ఎందుకు నచ్చదు? వాళ్ళిద్దరు ఈక్వల్గా ఎప్పుడు ఉండరు కాబట్టి. ఒకళ్ళు సాయంత్రం వస్తారు, ఒకళ్ళు పొద్దున వస్తారు. కమ్యూనిటీ కూడా అంతే, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. దెర్ ఈస్ అ సీనియర్ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇట్ ఈస్ అ పరంపర, హిజ్రా పరంపర అది.
మా కల్చర్ అది, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలని. ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి. రెస్పెక్ట్ చేస్తే అసలు గొడవలు ఏం కావు, అదనమాట. అంటే నేను విన్న గొడవలు ఏంటంటే, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నువ్వెలా లవ్ చేసావు, అవి కామన్, ఆడవాళ్ళకి కూడా జరుగుతుంది అది జరుగుతుంది. బట్ మన ఇద్దరం ఎప్పుడు లైక్ సిస్టర్. ఇప్పుడు బాగా నేను లవ్ చేశాను అనుకో, నాకు ఆల్రెడీ మీ బావ ఐ మీన్ హస్బెండ్ నేను తెలుసు కదా, తెలిసి కూడా లవ్ చేయడం ఎలా? అది లవ్ కాదు, జస్ట్ నీడ్ నైట్ అంతే. నైట్ స్టాండ్ లవ్స్ అవన్నీ, వన్ నైట్ స్టాండ్ లవ్స్ అవన్నీ, దే ఆర్ నాట్ ప్యూర్ లవ్స్. సో ప్లీజ్ అసలు అవి వేస్ట్. అది ఎట్లా అంటే ఎవ్రీడే వీఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ ప్రొఫెషన్, వీ యూస్ టు హ్యావ్ విత్ డిఫరెంట్ పీపుల్, ఐ వాంట్ టు హ్యావ్ విత్ యూ, దట్స్ ఇట్. ఇట్స్ వన్ నైట్ స్టాండ్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ వన్ నైట్ స్టాండ్ ఆఫ్ ప్లెజర్, మేబీ కోరిక, అంతే తప్ప అది లవ్ కాదు. ఇది చాలా జరుగుతాయి నిజంగానే, చాలా జరుగుతాయి. ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ అందంగా ఉన్నాడు అంటే వాడిని ఎట్లయినా నేను అనుకుంటారు కమ్యూనిటీ, ఇది చాలా కాంపిటీషన్గా తీసుకుంటారు. ఇప్పుడున్న వాళ్ళు మరీ ఎక్కువ, బట్ మేం కాదు. పాస్ట్ కమ్యూనిటీ ఎప్పుడు అలా కాదు, అన్న అంటే అన్ననే, బావ అంటే నాన్నతో సమానం అంతే. అప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ బై గాడ్ గ్రేస్ వీ డెంట్ ఫేస్ దాట్. ఆ కమ్యూనిటీ నెవర్ ఫేస్. నాకు తెలిసి బావగారు అందంగా ఉన్నారు, చాలా బాగుంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, అందం అనేది మనం చూసే దృష్టితోటే. ఐ లవ్ పిగ్, పంది పిల్ల అంటే నాకు చాలా చాలా ఇష్టం. వారాహి అమ్మవారు, నేను దాన్ని అమ్మలా చూస్తా, ఒక అమ్మవారిలా చూస్తా. నాకు చాలా ఇష్టం, పట్టుకోవాలి, ముద్దాడాలి, స్నానం చేపియాలి, పెంచాలి అని ఉంటుంది. అదే పంది పిల్లని నేను ఇంట్లో అపార్ట్మెంట్లో పెంచుకుంటే నన్ను ఉంచుతారా? నేను చూసే దృష్టి లిటరల్ ఐ లవ్ పంది పాప, చిన్న పాప, చిన్నగా ఉన్నప్పుడు నాకు వారాహి అమ్మవారి లాగా కనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. టచ్ చేస్తే చాలా అనుకుంటున్నా కానీ కుదరలేదు. దండం పెట్టుకోవాలి, దేవుడు కదా. ఇది చాలా డిఫరెంట్. ఇప్పుడు కాలభైరవుడిని, ఒక డాగ్ ని కాలభైరవుడుగా పూజించే మనము పందిని వారాహి అమ్మవారిగా పూజిస్తున్నాము, కోడిని మురిగిమాతగా పూజిస్తున్నాము, మేకని ఇంకొక దేవుడిగా పూజిస్తున్నాము. సో మన బల్లిని ఇంకొక దేవుడిగా పూజించట్లేదా? బల్లిని కూడా, తాంబేలిని కూడా పూజిస్తున్నాము, హంసని పూజిస్తాము, సింహాన్ని పూజిస్తాము, టైగర్ని పూజిస్తాము. అట్లా ఒక్కొక్క వాహనం ఉంది. ఇప్పుడు హనుమంతుడికి ఒంటె వాహనము, అలా వాహనాలన్నిటిని మనం పూజ చేస్తాం కదా. మరి ఇప్పుడు పంది కూడా వాహనమే కదా. సర్వసేనాధ్యక్షురాలు ఆఫ్ జగన్మాతతో నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన యానిమల్ ఏదైనా రెండే, ఒకటి పంది, ఒకటి లాయన్. లాయన్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ లాయనెస్ అండ్ లాయన్, ఐ లవ్ దెమ్. ఓకే, సో ఒక ఏజ్ ట్రాన్స్ ఉమెన్ అయిన తర్వాత సర్టెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత, అంటే మనం చేసే పనులకి ఇవన్నీ సర్టెన్ టైంలో కూర్చొని ఆలోచించుకుంటామా? ఇలా బ్యాడ్ థింగ్సే కానీ గుడ్ థింగ్సే కానీ కూర్చొని ఆలోచించుకొని ఎవ్రీడే ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ వీఆర్ అలోన్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. ఇప్పుడు మా గురువులు, మా నాని గురువులు అందరూ ఒకప్పుడు ఇట్లుండే, ఒకప్పుడు ఇట్లుంది, ఒకప్పుడు ఇట్లుందని ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ మేము చేసిన చెడు ఏం లేదు కదా అందులో. ఏమేమి ఎవరు మర్డర్ చేయటం, చెడు కాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా లైఫ్ లో. సి ప్రాబ్లమ్ ఈజ్ లైక్ అవర్ షాడో ఆల్ ద టైమ్. ట్రాన్స్ ఉమెన్ గా అయిపోయిన తర్వాత నీడలాగా పోతుంటది అనమాట. కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది, అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక రాయిని కొడుతూ ఉంటేనే ఇట్ విల్ బికమ్ ఏ స్కల్ప్ అవుతుంది. కానీ ఆ దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? ఆ రాయికే తగులుతున్నాయి. కొట్టేవాడికి తగులుతుంది ఆ దెబ్బ. ఎవరికి తగులుతున్నాయి? నన్ను నేనే కొట్టుకుంటున్నా, నాకెవరూ లేరు, నన్ను చెక్కడానికి ఎవరు లేరు. ఐ మోల్డెడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్, సో ఐ నో వాట్ ఈస్ ద పెయిన్ అండ్ ఎవ్రీడే ఐ ఫేస్ ద పెయిన్. పెయిన్ఫుల్ లైఫ్. Money doesn't remove the pain. Okay. Money doesn't matters for the pain. Pain is different and money is different. Okay. Yeah. అంటే నేనేమంటానంటే జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో ఎవరైతే ఇండివిజువల్గా అంటే లైక్ ఎవరు లేకుంటేనే వాళ్ళు ఎక్కువ సాధిస్తారని నేను తెలుసుకుంటున్నా. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఏవి లేకుండా ఇండివిజువల్గా పోరాడితేనే మనం టాప్ స్టేజ్లో ఉంటున్నాము. మరి మీరు ఎప్పుడు అంటే ఎవరి ప్రేమ దొరకదంటారు, ఎవరు ఇండివిజువల్గా ఉంటారు కదా, మరి మీరు ఎంత సాధించాలి? ఆ పాయింట్ ఎప్పుడు క్యాచ్ చేయలేదా? సాధించాలి అంటే ఫస్ట్ కమ్యూనిటీ యాక్సెస్ ఉండాలి కదా. మేము ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి? మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయటం. మేము ఇలా పుట్టడం వల్లనే మేము ఒంటరి వాళ్ళు అయిపోయాం. కానీ ఒంటరి వాళ్ళు అయిపోయిన తర్వాత చదువుకోలేకపోతున్నాం, సొసైటీలో తిరగలేకపోతున్నాం, ఉద్యోగం చేయలేకపోతున్నాం. ఎందుకు? డిస్క్రిమినేషన్, చిన్న చూపు, వివక్షత వల్లే. ఇవన్నీ లేకుండా ఉంటే చాలా సాధించేవాళ్ళం కదా. ఇవన్నీ ఉండడం వల్లనే ఏం సాధించలేదేం. మేబీ వీఆర్ ఇండివిజువల్ బట్ వీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. వీఆర్ ఇండివిజువల్ ఇన్ ద యూనివర్స్.
నాట్ ఇన్ ద సొసైటీ, వీఆర్ ఇండివిజువల్ ఇన్ దిస్ ఆన్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఏది లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ప్రేమ లేదు, చదువు లేదు, సందే లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అన్నీ ఉండి ఒంటరిగా బ్రతికి సాధించడం వేరు. ఏమీ లేకుండా ఒంటరిగా ఉండి ఏం సాధించగలం, అది కూడా ఇంపార్టెంటే కదా. కమ్యూనిటీ ఏదైనా సాధిస్తుంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ. ఏ తల్లిదండ్రులు అయితే చీ అంటారో అదే తల్లిదండ్రులతో కంటికి రెప్పల్లా చూసుకుంటారు మా కమ్యూనిటీ. అది అంతకంటే ఇంకా ఏం అవసరం లేదు సాధించడం అని నేను అనుకుంటా. గాడ్ కనపడే తల్లిదండ్రులే దేవుళ్ళు అని అంటారు కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ ఉమెన్ తర్వాత మనం ఏ మతంలోకైనా మారచ్చు, ఓన్లీ హిందూ మతంలోనే ఉండాలి? అసలు మాకు మతం అంటూనే లేదు. హిజ్రాలో ఒక కులం, ఒక మతం. అవును, బట్ నేను ఎప్పుడు వేరే దాంట్లో డివైడ్ అవ్వడం కానీ, అంటే ఎప్పుడు బొట్టు ధరిస్తారు, హిందూ దేవుళ్ళని పూజిస్తారు కదా, అంటే ఒకవేళ ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చా? ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. ఓకే, అసలు అన్ని మతాలు మావే, వీఆర్ ఆల్ ఈక్వల్. మేము అన్ని సింధీలోకి వెళ్తే సింధీలో ఉంటాం, ముస్లిమ్స్లోకి వెళ్తే ముస్లింలో ఉంటాం, జైన్లోకి వెళ్తే జైన్లో ఉంటాం, బుద్ధిజంలోకి వెళ్తే బుద్ధిజంలో ఉంటాము, మార్వాడి కల్చర్లోకి వెళ్తే మార్వాడి కల్చర్ లాగా ఫేస్ చేస్తాము. ఇఫ్ యూఆర్ ఇన్ టు ఎనీ కల్చర్స్, బట్ వన్ థింగ్, వీఆర్ ఇన్ టు ఆల్ ద కల్చర్స్ and we are very close to all the gods also. That is what. That's very important. We are very connected to spirituality. But nowadays people are not into spiritual things, these all things, but we are very connected. ఇప్పుడు మనం వేరే దేవుడుని మొక్కుతున్నాము అంటే మనం మొక్కినట్టే వేరే దేవుడిని వేరే వాళ్ళు మొక్కుతారు. దాంట్లో ఏం తేడా లేదు. భగవంతుడు వేరే, కానీ భక్తి మాత్రం ఒకటే. అండ్ కమ్యూనిటీ అంతా ఎప్పుడు ఒకటే. ఇప్పుడు నేను మా ఇంట్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఏంటి, ఈరోజు మా ఇంట్లో నేను నమాజ్ చదివిస్తున్నాను, చాదర్ ఎక్కిస్తున్నాను దర్గాలో, అందరు వస్తారు, అందరూ వస్తారు. నేను బోనాలు చేసిన అందరు వస్తారు, నేను మన చెద్దరెక్కించిన అందరు వస్తారు దేవుడికి. అట్లా లేదు, నేను ఏదైనా ఇంకేదన్నా పండుగ చేస్తున్నానని అందరూ వస్తారు. బికాజ్ వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ. మా కమ్యూనిటీ సొసైటీలో మాత్రం కులమత భేదాలు ఏమీ ఉండవు. కులము, మతము అండ్ రిలీజియన్ ఎప్పుడు ఉండవు. అంత అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది, బట్ అన్ని దేవుళ్ళకి పాటిస్తుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ఒక ట్రాన్స్ ఉమెనే కావచ్చు, హిజ్రా అవ్వచ్చు, ఇంకా వాట్ ఎవర్, అసలు వాళ్ళ లైఫ్ టైంలో సంపాదన ఎంత ఉంటుంది? ఇట్స్ చాలా బిగ్ డీల్. అంటే మాక్సిమం మినిమం లాగానే? మాక్సిమం మినిమం లాగా చెప్పలేము, ఎందుకంటే మనం సంపాదించింది మన గురువుకి ఇస్తాం. ఓకే, మా గురువు వాళ్ళ గురువుకి ఇచ్చింది, నేను నా గురువుకి ఇచ్చాను, అది నేనున్న పరంపరలో. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఏమైపోయింది, యాక్సెస్ ఆఫ్ సెక్స్ ఎక్కువైపోయింది. యాప్స్ ద్వారా లొకేషన్స్ షేర్ చేసుకొని ఇంటికి వచ్చి సెక్స్ వర్క్ చేస్తున్నారు. బెగ్గింగ్ ఒకటే మారలేదు, బెగ్గింగ్ మాత్రమే మనం వెళ్ళి ఆడుకోవాలి. ఆడుకోవడంలో ఎక్స్టార్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ కాంట్ సే దట్ ఇంత సంపాదించారు అని అయితే నేను లెక్క చెప్పలేను. ఎంత సంపాదించారు అంటే, ఎంత సంపాదించినా వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ గోల్డ్ వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ లావిష్ లైఫ్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు తప్ప ఎవరికి ఇవ్వరు. గురువుకి సంవత్సరానికి ఒకసారి ఇస్తారేమో ఎంతో కొంత, అంతే తప్ప మిగతా సంపాదన అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇంకోటి బాగా గుర్తు, ఈ జనరేషన్ నాకు ఎందుకు ఇష్టం అంటే, సంపాదించింది తల్లిదండ్రులకి, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి పెడతారు. వెరీ నైస్. అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది, ఫ్యామిలీస్కే వెళ్ళిపోతుంది. లాస్ట్కి మనం చచ్చిపెట్టేప్పుడు మన దగ్గర ఏమి ఉండదు. యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ కానీ బ్రదర్స్ డబ్బులు వస్తున్నాయని దగ్గరికి తీసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడే ఎక్కువ ఉన్నారు. అరే డబ్బు సంపాదించి పంపిస్తుంది కదా, డబ్బు అన్నిటిని అంటే ఒక హిజ్రా ఏది కావాలన్నా డబ్బుతో కొనుక్కోవాలి. అమ్మ ప్రేమైనా, నాన్న ప్రేమైనా, అక్కచెల్లెల ఆప్యాయత అయినా, మంచి ఇల్లు కావాలన్నా డబుల్ రెంట్ పే చేయాల్సి వస్తుంది. అట్లా ఏదైనా కొనుక్కోవాల్సి వస్తుంది. కమ్యూనిటీ, హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలి. సో కొనుక్కుంటారు అంతే. ఇంత సంపాదిస్తారు అన్నటువంటిది అయితే లేదు. సంపాదించే వాళ్ళు ఉన్నారు, మేబీ ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే నేనేం సంపాదించలేదు మరి. అట్లా నేను డబ్బు ఏం పెద్దగా సంపాదించలేదు. మనీ డజంట్ మ్యాటర్స్ మీ, జస్ట్ మనీ ఇస్ మనీ. మనము రాఘవ లారెన్స్ గారి మూవీస్ చూసినప్పుడు ట్రాన్స్ ఉమెన్ గురించి కొన్ని స్టోరీస్ ఇలా రావడం అలాంటివి అన్నీ ఉంటాయి కదా, బయట జరుగుతుంటాయి అవి? ఇది రెగ్యులర్ గా జరిగేది కమ్యూనిటీతో. తల్లిదండ్రులు కొట్టడం, ఇంట్లోంచి పంపించడం, ఇది రెగ్యులర్ గా జరిగేది. అంటే ఆఫ్టర్ డెత్ తర్వాత చెప్పా కదా ఇందాక, చింగ్ చాంగ్ చూది ఒకటి చెప్పాను కదా, అదొకటే స్టోరీ నాకు తెలుసు. అట్లా ఉంటాయి. సి వన్ థింగ్, ఇఫ్ దర్ గాడ్, మనం భగవంతుని నమ్ముతున్నాము అంటే, పాజిటివ్ని నమ్ముతున్నా అంటే నెగిటివ్ ఎక్కడో ఒక చోటు ఉంటుంది, ఉండకుండా ఉండదు. దయ్యం లేదా భూమి మీద ఎవరన్నా అడుగు, దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంది, అంతే. భగవద్గీత భాషలో చెప్పాలి అంటే కొన్ని ఏరియాస్నే చెప్పేస్తారు వాళ్ళు. లైక్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు, పక్క దేశాల్లో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అని, అట్లా అనమాట. ఇంకొక సజెషన్ మీ సైడ్ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు లైక్ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, పోనీ ఇద్దరు బాయ్స్ ఉన్నారు,
వాళ్ళిద్దరు అంటే ప్రేమించుకుంటున్నారు. ఎస్ ఎస్ సో అందులో ఒకరేమో చేంజ్ అవుతా అంటారు, సర్జరీ చేయించుకుంటా అంటారు ఒకరి కోసం, ఇంకొకరేమో వద్దు అంటుంటారు. వద్దంటారు. సో ఆ టైంలో ఆ మిడిల్ ఆఫ్ ఏజ్లో ఆ పుట్టే ప్రేమకు కానీ ఒకరు సర్జరీ చేయించుకోవడం కరెక్టేనా, లేదంటే అసలు అలా వర్కౌట్ అవుద్ది అంటారా? మేబీ యాక్చువల్లీ వన్ థింగ్, ఇద్దరు ఆడపిల్లలు ప్రేమించుకుంటున్నారు అంటే వాళ్ళ సెక్షువల్ నీడ్ ఏంటో మనకు తెలియాలి. దెన్ వీ కెన్ సజెస్ట్ వాట్ ఈస్ ద సెక్షువల్ నీడ్. లెస్బియన్స్ వాళ్ళకి సర్జరీతో పని లేదు, ఇద్దరు ఆడపిల్లలకి. సారీ, అంటే సెక్సువల్ నీడ్లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్సువల్ నీడ్స్ కదా. ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు, వాట్ ఈస్ ద నీడ్? సెక్షువల్ బేస్ నీడ్ ఉందా? అంటే వాళ్ళకి సెక్సువల్ బేస్ నీడ్ లేకుండా జస్ట్ తోడు బేస్ ఉంది అనుకుంటున్నాను. అలా కూడా ఉండొచ్చు కదా. అలా ఉన్నప్పుడు ఇంకా సర్జరీ అవసరం లేదు కదా. ప్రతిసారి ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు అనిపించదు కదా మనం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ సెక్షువల్ చాయిసెస్. దే విల్ టేక్ యాక్షన్, దే విల్ టేక్ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. బట్ వన్ థింగ్, సెక్షువల్ చాయిసెస్ వేరు, చాయిసెస్ అందరికీ ఉండవు. మాకు అసలు సెక్షువల్ చాయిసే లేదు చూడు. ఎల్జీబీటీలో ఎల్ అంటే ఎవరు? ఒక అమ్మాయిని, లెస్బియన్స్ అంటే అమ్మాయికి సెక్షువల్ ఫీలింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు లెస్బియన్స్. జీ అంటే ఎవరు? గే కమ్యూనిటీ, ఎవరైతే మగవాళ్ళని సెక్షువల్గా ప్రేమిస్తారో వాళ్ళు. బి అంటే ఎవరు? బయోసెక్షువల్స్ అంటే ఎవరు? ఎవరైతే అమ్మాయిల్ని ప్రేమిస్తారో అబ్బాయిల్ని ప్రేమిస్తారో ఫిజికల్గా వాళ్ళు. బట్ ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి? పుట్టుకతోటే కదా, మాకు సెక్షువల్ చాయిస్ ఏం లేదు అక్కడ. అట్లా అనమాట. మేము పుట్టింది ఆడపిల్లలాగా మారడం కోసమే తప్ప వీళ్ళతో సెక్స్ చేయడం కోసం, వాళ్ళతో సెక్స్ చేయడం కోసం మమ్మల్ని మేము హిజరాలుగా మార్చలేదు. సో జెండర్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండ్ సెక్షువాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ థింగ్. సెక్షువాలిటీ హ్యావ్ ఎ చాయిసెస్ బట్ జెండర్ డజంట్ హ్యావ్ చాయిసెస్ అంటారా? అట్లా అనమాట. కానీ నేనేమంటా అంటే ఒకసారి ఉన్న ఫీలింగ్ ఇంకొకసారి ఉండకపోవచ్చేమో. హౌ కెన్ వి చేంజ్ ఫీలింగ్స్? మనిషి మారుతుంటే ఫీలింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫీలింగ్స్ మీన్స్ ఐ మీన్ అంటే మారడం అంటే సమ్ టైమ్స్ ఫిజికల్ నీడ్స్ కావాలనిపిస్తుంటది, సమ్ టైమ్స్ ఓన్లీ తోడు ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ బేస్డ్ ఆన్ దే సెక్షువల్ చాయిసెస్ అని అందుకే అన్న. ఇప్పుడు ఐ బీన్ సెలెక్టెడ్, ఇందాక మీరు అన్నట్టు మీరు ఎందుకు ఒక ట్రాన్స్ మెన్ని పెళ్లి చేసుకోలేదు చంద్రముఖి అని అంటే, దెర్ ఈస్ అ ఫిజికల్ నీడ్ ఇన్ మై లైఫ్, సో ఐ నెవర్ మ్యారీడ్ దెమ్. ఐ నీడ్ ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫిజికల్ నీడ్. వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దాట్. సెక్షువల్ చాయిస్ అంటారు దాన్ని. సో కాబట్టి ఇట్ బేస్డ్ ఆన్ దే చాయిస్, దట్స్ ఇట్. ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్ దిస్. అది బాగోదు. అప్పుడు ఏమంటారు అంటే ఇంటిమేటెడ్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే, బట్ ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ లైఫ్ కదా. ఎవ్రీవన్ హ్యావ్ టు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకొని తొందరగా ఎందుకు విడిపోతున్నారంటే, మొగుడు వచ్చి మీద చేస్తే నాకు ఇష్టం లేదు అని భార్య తీసేయడం వల్లే. విడాకులు అయిపోతున్నాయి. కానీ ఎవరి దగ్గరకు వచ్చినా మ్యూచువల్ అండర్స్టాండింగ్, నీకు అవసరం ఉన్నప్పుడు నేను, నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు, అది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వాట్ కాల్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈక్వాలిటీ అక్కడే చూపించాలి. విమెన్ నెవర్ ఆస్క్ హస్బెండ్ టు కమ్ అండ్ స్లీప్ విత్ మీ. అస్సలు అడగరు ఆడవాళ్ళు, అడగకూడదు కూడా. చరిత్ర చెప్తుంది అది, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి అని. మనం ఎన్నో ఇయర్స్ నుంచి మనం పాటిస్తున్నాము, మనం చూస్తున్నాము. ముత్తాతల కాలం నుంచి 400 ఏళ్ళ నుంచి ఏమంటారు, నువ్వేది అడగదు బిడ్డ, ఆయన ఏది అడిగితే అది ఇవ్వు. అదన్న ఆయన కాఫీ అడిగితే కాఫీ ఇవ్వు, టీ అడిగితే టీ ఇవ్వు, ఆయన మటన్ తెస్తే మటన్ ఉండు, చికెన్ తెస్తే చికెన్ ఉండు, ఆయన రాత్రి ఆయన పడుకున్నప్పుడు నువ్వు పడుకో ఆయనతో పాటు, అంతే చెప్పారు. కానీ అడగమని చెప్పలేదు ఆడవాళ్ళని ఎప్పుడు. విమెన్, ఐ థింక్ ప్యూర్ విమెన్ విల్ నెవర్ ఆస్క్ ఏ హస్బెండ్ టు స్లీప్ విత్ హర్. వెన్ హస్బెండ్ వాంట్స్, ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అది ఎందుకు అంటే, నీ మెడలో పుస్తల తాడు వేయాలంటే నీ మొగుడు కష్టపడి తీసుకురావాలి, లాంగ్ చైన్ కావాలంటే నీ మొగుడే కష్టపడి తీసుకురావాలి, నీకు వడ్డానం కావాలంటే ఎవరిని అడుగుతావు? మొగుడిని అడుగుతాం. ఇన్ని ఇచ్చే మొగుడికి ఆయనకు కావాల్సింది మనం ఇవ్వకపోతే ఆయన మొగుడు ఎట్లా అవుతాడు, మనం పెళ్ళాం ఎట్లా అవుతాం? దానికి టైం టేబుల్, ఇట్స్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్. అందుకే బిజినెస్ కాదు అది. బిజినెస్ ఎప్పుడైతుంది అంటే, నాకు ఇష్టం ఉన్నప్పుడే అన్నప్పుడే బిజినెస్. ఓకే, అది ఇప్పుడు బిజినెస్ కల్చర్గా ఇప్పుడు మారింది. బట్ ఏన్షియంట్ టైమ్స్లో విమెన్స్ ఆర్ వెరీ గ్రేట్ అండ్ మెన్స్ ఆర్ ఆల్సో వెరీ గ్రేట్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మొగుడు ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పంచాయతీ పెడితే, వాడు 4 ఇళ్ళలో తిరిగి వచ్చిన తప్పు లేదు, మొగోడు కదా చూసి చూడనట్టుగా ఉండాలి ఆడవాళ్ళ ఇంట్లో అని చెప్పాలి. ఇప్పుడు చెలో విడాకులు అంటున్నారు. దిట్స్ చేంజ్ ఆఫ్ ద పీపుల్ అనమాట. బట్ అది తప్పు. మగవాడు అనేవాడు తప్పు చేసినా మగవాడిని క్షమించే ఒక గుణం ఆడదానికి ఉండాలి అని అన్నారు తప్ప, నా మొగుడు తప్పు చేసిండు కదా నేను కూడా తప్పు చేస్తా అని ఆడవాళ్ళు ఉండకూడదు. దట్ ఈస్ వాట్.
దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. అందుకే ఎక్కువ డ్రైవర్స్లు ఎక్కువ విడిపోవటాలు, ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసుకుంటారు, అప్పు తీరక ముందుకే విడిపోతుంది. అవును, దట్ ఈస్ వాట్ థింగ్స్ హ్యాపెన్. యాక్చువల్లీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీకంటే ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని నాకు అర్థమైంది. బట్ నేనేమంటానంటే ఇప్పుడున్న సొసైటీలో లైక్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫీమేల్స్ పెట్టుకుంటున్నారు, మేల్స్ పెట్టుకుంటున్నారు. బట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ మేల్సే. ఎస్. సో వైఫ్ అంటే చాలా మంది ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు, నువ్వు ప్రేమ ఇవ్వలేదు, లేదంటే ఫిజికల్ నీడ్స్ ఇవ్వలేదు, అండర్స్టాండింగ్ లేదు, ప్యాంపరింగ్ లేదు అంటారు కదా. అలా ఉన్న పిల్లలు ఉన్నా కూడా మొగులు దే నీడ్ సమ్వన్. సో అసలు ఎందుకు అలాగా? ఇదిగో దీనివల్ల సింపుల్ ఆన్సర్, మొబైల్ వల్ల. మూడు పిల్లలకి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. పెళ్ళాం వెళ్ళి డే వేసి చింతకాయ అని ఒక సీరియల్, మామిడికాయ అని ఒక సీరియల్ వస్తుంది. ఆవిడ సీరియల్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ఆవిడ సీరియల్ మీద ఫోకస్ చేసిన మొగుడితో ఎలా ఉండాలి అలా ఉన్నా ఒక మగాడు వేరొక అమ్మాయిని కోరుకుంటున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే సి వన్ థింగ్, నేను ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే డైలీ మనం పప్పన్నమే తినడం వల్ల ఒక 10 రోజుల తర్వాత ఆ పప్పన్నం లేకపోతే మనం ఇంకేది తినం. ఆ పప్పన్నం మీద ఒక డిఫరెంట్ ఒక జోన్ క్రియేట్ అయిపోతుంది మనకు ఆ ఫుడ్ మీద. అలాగే భార్య కూడా భర్త కూడా ఒక్కొరితో జీవితాంతం 50 సంవత్సరాలు ఉన్నాం, 10 సంవత్సరాలు అయింది పెళ్ళి అయితే 10 సంవత్సరాల తర్వాత 20వ సంవత్సరంకి ఇంకా ప్రేమ పెరగాలి, తగ్గకూడదు. తగ్గుతుంది అంటే ఒకరికొకరు మైనస్ చేసుకోవడం వల్ల, టైం ఇచ్చుకోకపోవడం వల్ల. నువ్వు అన్నట్టు ప్యాంపరింగ్. ఒకప్పుడు పెళ్లి చేసుకోగానే ఎవరన్నా ఊటీ అని, కొడైకల్ అని, వేరే దేశం అని హనీమూన్కి వెళ్ళకపోతుండే. పూరి గుడిసెలోనే హనీమూన్లు జరుగుతాయి అక్కడే. ఇప్పుడు జనరేషన్కి ఏం అలవాటు అయిపోయింది, అప్పుడు హనీమూన్కి నెల రోజులు పోయి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక అత్త మామ వాళ్ళు వీళ్ళకి పని చేయాలి, అండ్ ఈ భర్త ఆఫీస్కి వెళ్ళాలి. ఈ నెల రోజులు జీవితాంతం ఉండాలి అని ఒక కోరిక ఒకరి మైండ్లో ఉండిపోతుంది ఇద్దరికి. అది ఉండదు కాబట్టి డిఫరెన్సెస్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి, పెళ్ళవ్వగానే ఒక పెద్ద లావిష్ లైఫ్కి ఆశపడకండి, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళగలగాలి. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, తండ్రి కొడుకులు మాట్లాడుకోవటము, పిల్లలతో కూర్చొని ఆడుకోవటము, మా జనరేషన్లో ఇవన్నీ ఉన్నాయి. నాన్న మాకు కథలు చెప్పటం, అమ్మమ్మ మాకు కథలు చెప్పటం. మీ జనరేషన్లో ఏమైనా ఉన్నాయి అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం? మనని ఈ ఏవైతే మనం కనిపెట్టిన పరికరాలు ఉన్నాయి ఇవి మనని శాసించడం స్టార్ట్ చేశాయి. దానివల్ల మన మధ్య దూరాలు పెరిగాయి, దానివల్ల మన మధ్య ప్రేమలు తగ్గాయి. నిజంగా అమెరికాలో ఉన్న అబ్బాయి ఇండియాలో ఉన్న అమ్మ రోజు బాధపడుతుంటుంది, అయినా కొడుకు ఎట్లున్నాడు. ఇప్పుడు అట్లా లేదు, వీడియో కాల్ చేస్తే మా అమ్మ కనబడుతుంది, కొడుకు కనబడుతుంటే మాట్లాడుకుంటున్నారు. ప్రేమలు తగ్గిపోయినాయా పెరిగినాయా? తగ్గిపోయినాయి. సొసైటీ మొత్తం ఓవరాల్గా ప్రేమలు తగ్గిపోయినాయి. పరికరాల మీద ప్రేమ ఎక్కువ పెరిగింది, వస్తువుల మీద ప్రేమ ఎక్కువ పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు అన్నట్టు ఇందాక మగవాడు ఇంకొకరిని కోరుకుంటున్నాడు అని అంటే తప్ప ఆడదాందే. ఓపెన్గా చెప్తున్నా, ఆడవాళ్ళదా ఏ ఆడవాళ్ళైనా. నా భర్త నన్ను కాదని ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంటే తప్పు నాది. అది ఏ తప్పు అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యావ్ ద డిఫరెంట్. ఏ తప్పు లేకుండా ఒక మగవాడు వెళ్ళాడంటే వాడు తప్పు చేస్తున్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడు అంటే వాడికి ఈమె సరిపోవట్లేదు. నేను 100% ఇచ్చినా వాడికి నా 100% నచ్చకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడంటే వాడు సెల్ఫిష్ అయి ఉంటాడు, అంతే తప్ప ద సెల్ఫిష్ మెన్ విల్ డూ దట్. దట్ ఐ కెన్ సే ష్యూర్లీ. అండ్ డబ్బు, ₹1,00,00,000 ఉన్నాయి, మస్తు సంపాదించేసిన, బట్ మైండ్లో ఒకటే అనుకుంటాడు, ఎవ్రీడే ఒక ఏరియాలో తిరగాలి అనుకుంటాడు. ప్రపంచం చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటారు కదా, అది తప్పు. ప్రపంచం అంతా ఒక ఆడదాని చుట్టూ తిరుగుతుంది. అవునా? అంతే. కానీ ఆడవాళ్ళు ఏం చేయలేకపోతున్నారే. అదే కదా, అంటే స్త్రీకు వన్ థింగ్, ఎంత కోట్లు సంపాదించినాడైనా రాత్రి ఏం కోరుకుంటాడు? బెడ్ మీద తిని పడుకోరా అంటే పడుకుంటాడా? నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్ళాం కావాలి అంటాడు. పెళ్ళొద్దు, బెడ్కి నీడ్ కావాలి. ఆ నీడ్ ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు? స్త్రీ. యూనివర్సల్లో ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు మగవాడి కోరిక అంటే? ఆడది మాత్రమే, స్త్రీ మాత్రమే. కాబట్టి 100 కోట్లు ఉన్నోడు కూడా ఒక మగవాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేడు. వాడికి ఎవరు కావాలి? స్త్రీ కావాలి. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా ఎవరు కావాలి? స్త్రీ. పెళ్ళైనోడికైనా పెళ్లి కానోళ్ళకైనా ఎవరికైనా అంటే శివుడు పార్వతి. శివుడు పార్వతి లేకుండా ఉండలేడు, పార్వతి శివుడు లేకుండా ఉండలేడు. దట్ ఈస్ థింగ్ హ్యాపీ. కానీ ఇక్కడ ఒక శివుడు ఒక పార్వతి ఉన్నట్టే 10 మంది శివులు 10 మంది పార్వతులు ఉన్నారు. అది మనం చేసుకున్నదే. మన లావిష్ లైఫ్ మనకు అలవాటు చేసింది. మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మన ప్రేమ ఒకళ్ళ మీద స్టిక్ ఆన్ అవ్వకుండా 10 మంది మీద స్టిక్ ఆన్ అవుతుంది. అది ప్రేమ కాదు, అప్పుడు లస్ట్, కోరిక. నా దగ్గర ఇంకొక క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్గా దీని రిలేటెడ్ లాస్ట్ క్వశ్చన్, ఎక్కువ దీని గురించి మనకొద్దు. జనరల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో డివోర్స్ అవుతున్నాయి కదా, బట్
జనరల్గా వాళ్ళ మధ్య ఎలాంటి కుదిరినా కుదరకపోయినా ఫిజికల్ నీడ్స్ అనేవి ఇద్దరికి ఫుల్ఫిల్ అయినాయి అంటే వాళ్ళు ఇంకా జన్మలో విడిపోరు, మంచి బాండింగ్, ఓన్లీ ఫిజికల్గా ఇద్దరు సాటిస్ఫైగా ఉన్నారు అని అంటే ఇంకా వాళ్ళు అసలు ఏదొచ్చినా కలిసి ఉంటారు. అది లేకనే మిగిలిన గొడవలు కొట్లాటలన్నీ యాక్చువల్లీ పెళ్ళి అనేది కొన్ని ప్రమాణాలతో పెళ్లి చేసుకుంటాం, కొన్ని ప్రమాణాలతో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి తర్వాత సంసారం చేయాలి, పిల్లల్ని కనాలి. ఇది లైఫ్ సైక్లింగ్, వరల్డ్ సైక్లింగ్. ఇది సృష్టి ధర్మం, ఇది సృష్టి ధర్మం. సృష్టి యజ్ఞం అంటే ఏంటి? సెక్స్. ధర్మంతో పాటు యజ్ఞం చేయాలి. సృష్టి ధర్మం, సృష్టి యజ్ఞం, ఈ రెండే ఇంపార్టెంట్. సృష్టి ధర్మం ఏంటి? స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకోవటం, అవునా? యజ్ఞం ఏంటి? మీ ఇద్దరు ఫిజికల్గా దగ్గరయ్యి ఇంకొకరిని కనగలరు, లేకపోతే కనలేరు కదా, కుంతీలు కాదు కదా, మనం సూర్యుడికి ముట్టుకుని పిల్లలు ఉంటారు కదా, మనం దేవయుగంలో లేం కదా, మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అలా ఉంది. కాబట్టి ఈ సెక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ జనాలు సెక్స్ ఈజ్ ఓన్లీ, సెక్స్ విల్ నాట్ డిఫైన్ యువర్ లైఫ్, ఇట్ విల్ డిఫైన్ యువర్ ఫ్యూచర్ విత్ ద పార్ట్నర్, అంతే. అది ఓన్లీ 10-15 మినిట్సే ఉంటుంది. దాని తర్వాత అంతా లైఫ్ ఏంటి? పిల్లలు, ఇల్లు, సంసారం చదరంగం అని అంటారు. ఇంత ఉంటుంది అంతే తప్ప ఫిజికల్ నీడ్కి ఇంపార్టెన్స్ ఉంది, బట్ నాట్ 100%. ఐ సే నాట్ 100%. చాలామంది ఆడవాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, మహా పెద్ద ప్రాబ్లమ్స్, ఫిజికల్ నీడ్ వాళ్ళ హస్బెండ్ ఫుల్ఫిల్ చేయకపోయినా నా తలరా తింతే అనుకుని అడ్జస్ట్ అయ్యే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను, వేల మందిలో చూశాను. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. అదే 15-20 సంవత్సరాల క్రితం వెళ్తే చెప్పుకునే వాళ్ళ మొగుడు ఎట్లాంటి వాడైనా వాడితో కాపురం చేయాలి, మొగుడు ఎట్లాంటి వాడైనా వాళ్ళతో పిల్లలు కనాలి, మొగుడు ఎట్లాంటి వాడైనా వాడితోటే చచ్చేదాకా బ్రతకాలి. అది స్త్రీ తత్వం. అది శివుడికి చాలా కోపం. అట్లాంటి శివుడిని వదిలేసిందా పార్వతీదేవి? వదిలేలే. పార్వతి చాలా సౌమ్యంగా ఉంటారు. పార్వతి ఎక్కువ పొజిటివ్ టువర్డ్స్ టు శివ. శివ ఇస్ వెరీ యాంగ్రీ టువర్డ్స్ టు పార్వతి సమ్ టైమ్స్, అవునా? మనం కంపేర్ దేవుడితో చేసుకోవద్దు, హ్యూమన్స్ తోటే చేసుకోవాలి. కాబట్టి ఫిజికల్ నీడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైఫ్. ఫిజికల్ సెక్స్ ఈజ్ నాట్ లైఫ్, సెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. దెన్ యూ వోంట్ ఫీల్ ద నీడ్, యూ విల్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్. దట్లా అనమాట. అంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు 2 తీసుకోవాలని ఉంది. ఇప్పుడు అక్కడ మనకి నీడ్స్ కానీ సమ్ వాట్ ఎవర్ ఏదైనా ఫిజికల్ హార్మ్ అవ్వచ్చు, ఫిజికల్ సుఖాలు అవ్వచ్చు, తీసుకోవాలి ప్రతిసారి. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇంట్లో చెప్పినా కానీ సర్దుకుపో అని చెప్పిన తర్వాత కట్ చేస్తే వాళ్ళు డెడ్ బాడీస్ లా ఉంటున్నారు మరి సొసైటీలో. మరి దీనికి ఏమంటారు? దే నీడ్ కౌన్సిలింగ్, దే నీడ్ పీపుల్ టు టాక్ ఓపెన్లీ అబౌట్ ఇన్ ద ఫ్యామిలీస్ దట్ నా భర్తతో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ముందు భర్తకే చెప్పాలి. ఒక్కసారి చెప్పకూడదు, 100 సార్లు చెప్పుకోగలగాలి. అంటే ఆ పేషెన్స్ మనకు ఉండాలి. నువ్వు ఇలా చేయటం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని నువ్వు చెప్పగలగాలి. నువ్వు ఎప్పుడు చెప్తావు? ఆయన మారడా? ఒకసారి మారడు, రెండోసారి మారడు, కానీ 100సారి మనిషి అనేవాడు మారుతాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ద డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ ది 2 people who are getting problems. ఎంతసేపటికి ఆడవాళ్ళు మగవాళ్ళని మార్చాలని చూస్తున్నారు కానీ మరి మగవాళ్ళు ఆడవాళ్ళని ఎందుకు పట్టించుకోరు? అంటే ఎంతసేపటికి వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అంటే కూడా అవ్వదు కదా. కాదు, ఇద్దరిది ఈక్వల్ హ్యాండ్ ఉండాలి. దెన్ ద లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మగవాళ్ళని నేను తక్కువ చేయను, బట్ ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళకి పేషెన్సీ ఎక్కువ ఉంది ఆడవాళ్ళ కంటే. నేను రాసిస్తా, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ పేషెన్సీతో ఉంటున్నారు ఇన్ ద రిలేషన్షిప్స్. బయటకు వెళ్తే ఏ రాని పెళ్ళాం వదిలేసిందంట అన్న మాట అనిపించుకునే కంటే నా పెళ్ళాం ఎలాగున్నా పర్వాలేదు, నేను బయట సొసైటీ కోసం బతకాలి, ఈయన ఆలోచిస్తున్నాడు. కానీ అలా ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. అంటే ఎట్లా అంటే ఇండివిజువాలిటీ. వాట్ ఈజ్ ఇండివిజువాలిటీ? మొగుడు మాట వినకపోవడం ఇండివిజువాలిటీయా? చెప్పండి, కాదు కదా. భర్తని గౌరవించకపోతే నేను ఇండివిజువాలిటీ ఎందుకు? గౌరవిస్తారు కానీ వాళ్ళు ఓవర్ పొజెసివ్నెస్ వల్ల వాళ్ళు అదేంటి ఇదేంటి అని ప్రతిదీ చిటికి మాటికి ఇది చేస్తూ ఎవ్రీడే ఫోన్లు చెక్ చేస్తూ ఉంటే అది దట్ ఈస్ వాట్ నమ్మకం. ట్రస్ట్ లేదు. ట్రస్టే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. ఈ సోషల్ మీడియా వల్లనే హౌస్ వైఫ్స్కి పిచ్చి కాదు, సెక్యూరిటీ లేదని వాళ్ళ హస్బెండ్స్ ఫీల్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో 4,000 మంది ఫాలోవర్స్ ఉంటుందో ఎవడోకుండా పిల్లాన్ని గెలుస్తాడేమో ఒక భయం భర్తకి ఉంది, అండ్ అలాగే భార్యకి ఉంది. మగవాళ్ళు తక్కువ, అబద్ధం ఆడద్దు సోషల్ మీడియాలో. పెళ్ళైన అంకుల్స్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆడవాళ్లే పొద్దుపోక వీడియోలు చేస్తారు కాబట్టి మగవాళ్ళు భయపడుతున్నారు. మీరు వీడియోలు చేయడం మానేస్తే ఎందుకు భయపడతారు వాళ్ళు?
వై డోంట్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ టు డూ దట్ ఆల్ థింగ్స్? అంటే వాళ్ళ కోసం ఒక మెట్టు తగ్గడమే కదా, వీడియోలు చేసినంత మాత్రాన. నువ్వు వీడియోలు చేసి నువ్వు బాగానే ఉంటున్నావు, కానీ నువ్వు ఫాలో చేసే వాళ్ళు నీ మైండ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. మనం చాలా చూసాం, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయి ప్రేమలు లేచిపోయారు అని. బికాస్ ఆఫ్ ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను నా భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఈ సోషల్ మీడియాలో ఎవడో నన్ను ప్రేమిస్తుంది, అది ప్రేమ కాదు, ఇట్స్ జస్ట్ లస్ట్. ఎన్ని సంవత్సరాలు ఒకటి గుర్తుపెట్టుకో, 2 ప్రేమికుల మధ్య బాధ్యతలు ఉండవు, కానీ 2 మొగుడు పిల్లల మధ్య బాధ్యతలు ఉంటాయి. బాధ్యత అంటే ఏంటి? భవిష్యత్తు. 2 3 పిల్లలకి భవిష్యత్తు, బాధ్యత ఇవన్నీ ఉంటాయి. కానీ 2 లవర్స్కి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకోరు, ఎంతసేపు సొల్లు మాట్లాడుకుంటారు తప్ప, ఐ లవ్ యూ అని 100 సార్లు చెప్పుకోవడం, 1000 సార్లు చెప్పుకోవడం తప్ప, కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, ఇవన్నీ లవర్తో ఎవరు మాట్లాడరు. కడ్రాయిలు చిరిగిపోయినాయి, కొత్త కడ్రాయిలు వేసుకొని ఇట్లాంటివి ఏం మాట్లాడరమ్మా. లవర్స్ మాట్లాడుకోవడానికి, 2 మొగుడు పిల్లలు మాట్లాడుకోవడానికి అదే తేడా. మొగుడు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అది. పొద్దున్న చిన్నోడు ఫీజు కట్టాలి, వాడికి బీటెక్లో సీట్ వచ్చిందా, ఎంటెక్లో సీట్ వచ్చిందా, వీడికి ఇంత ఫీజు కట్టిన, వీడికి సీట్ రాలేదు. దిస్ ఈస్ ద ఫ్యామిలీ, దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అది రెస్పాన్సిబిలిటీయే కాదు కదా. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అవుతుంది తెలుసా? 2 పెళ్లి చేసుకున్నాక రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అప్పుడు 2 మధ్య తేడా ఏమొస్తుందంటే, మొన్నటి వరకు నన్ను పొగడేటోడు ఇప్పుడేమో కరెంట్ బిల్ అంటాడు, వాటర్ బిల్ అంటాడు, ఆ బిల్ అంటాడు. దట్ ఈస్ వాట్ రెస్పాన్సిబిలిటీకి అండ్ లస్ట్కి తేడా అదేమ్మా. పెళ్ళైన తర్వాత వచ్చేది రెస్పాన్సిబిలిటీ, పెళ్లి కాక ముందు ఉండేది ప్రేమ. ఆ ప్రేమలో రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడైతే మనం మింగిల్ చేసి నడుస్తామో, దెన్ ద ఫ్యామిలీస్ విల్ బి వెరీ హ్యాపీ. ఆల్ ద విమెన్స్ అండ్ ఆల్ ద అంకుల్స్ అందరు హ్యాపీగా ఉంటారు. ఆల్ మ్యారీడ్ విమెన్స్ అండ్ మ్యారీడ్ అంకుల్స్ విల్ బి వెరీ హ్యాపీ. దే ఆర్ లైక్ ఏమంటారంటే పొజిటివ్ అయిపోయారు వాళ్ళ పెళ్ళే. అరే నా పెళ్ళాంకి అసలు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారా బాబు, అందులో ఎవడో కూడా నా పెళ్ళని ఏమన్నా చేస్తాడు, ఎవరు భయం తయారైంది. నిజంగా అమ్మ చాలా మంది భయపడుతున్నారు పెళ్ళైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బాధ్యతల్ని కాపాడుకోవడం కోసం. వెళ్ళిపోయేటప్పుడు ఒట్టుకు వెళ్ళిపోతున్నారా వీళ్ళు, ఇంట్లో ఉన్న బంగారం గింగారం అంతా వేసుకొని వెళ్ళిపోతున్నారు ఒంటి మీద. పాపం ఎంతసేపటికి ఆడవాళ్ళని అంటున్నారు, మగవాళ్ళు ఎక్కడ పోయారు? మగవాళ్ళు పెళ్ళి అవసరం లేదు వాళ్ళకి, డైరెక్ట్ అంతే, వాళ్ళు చేసేవి చేసుకుంటూనే ఉంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. సి నీడ్ ఈజ్ వేర్ అండ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ థింగ్. సో నీడ్ మీద కాకుండా లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. అండ్ మన ఎథిక్స్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ శరీరం ఒక మనిషికి మనం అప్పగిచ్చామంటే ఈ శరీరం మీద చచ్చేదాకా తనకే హక్కు, ఇంకెవరు నన్ను ముట్టుకోవద్దు, అలా బతకాలి. మగవాడైనా స్త్రీ అయినా శీలం. అసలు ఇప్పుడు ఎవరికి శీలం అంటే ఏంటది నా కంపెనీయా అనేటట్టు అయిపోయింది. శీలం కానీ పతివ్రత్యం కానీ ఇట్లాంటి వర్డ్స్ని యూజ్ చేయడం మానేసింది సొసైటీ డోంట్ నో వాట్ ఈస్ పాతివ్రత్యం. ఏ స్త్రీ అయితే పరపురుషుడిని చూడకుండా ఉంటుందో తను మహాపతివ్రత, మహాసాధ్వి. ఏరి ఏకాడా అయిపోయింది సొసైటీ. సో ఈ వర్డ్స్తో పాటు మన ఎథిక్స్ని మన పురాణాలని కూడా మనం మర్చిపోతున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. సో పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వాట్ ఈజ్ యువర్ లవ్. నీ హస్బెండ్కి నువ్వేంటి, అసలు నా భార్యకి నేనేంటి, అది చాలా ఇంపార్టెంట్. కానీ తీసుకోవాలి. మనం ఎంతసేపటికి పురాణాలు టచ్ చేసినా మీలాంటి గొప్ప వాళ్ళు మాట్లాడినా స్త్రీ ఎలా ఉండాలనే చెప్తున్నారు కదా, పురుషుడు ఎలా ఉండాలో కూడా చెప్తాం కదా. పురుషుడు ఎలా ఉండాలో, ఏం క్వాలిటీస్ ఉండాలో ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అనేది చెప్పండి. పర్ఫెక్ట్ మ్యాన్ మస్ట్ హ్యావ్ పేషెన్స్, బాధ్యతల్ని విస్మరించకుండా కష్టపడే తత్వం ఉండాలి మగవాడికి. మగవాడు బాగా కష్టపడి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, కట్టుకున్న పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి. అది కూడా మగవాడి ఈ భూమి మీద మగజాతిగా పుట్టినందుకు నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు అవి. మగవాడిగా పుట్టినందుకు నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతలు, ఆడదానిలా పుట్టిన నేను తీసుకోవాల్సిన బాధ్యతలు కలిపి తీసుకుంటేనే మొగుడు పెళ్ళాలం అవుతావు. అంతే తప్ప నీవి నీకే నావి నాకే అనుకుంటే కదా. కానీ మగవాడు ఎలా ఉండాలి అంటే శ్రీరామచంద్రుడిలా ఉండాలి, నాట్ శ్రీకృష్ణుడు. ఉన్నారు అలా అనొద్దు నువ్వు. రాముడు చాలా మంది ఉన్నారు. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా సోషల్ మీడియా గురించి. ఆ రాముడు సీతను వదిలేయడానికి కారణం కూడా ప్రజలు ఇలా చేసిందేమో అని అనుకోలే. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సీతలందరికీ ప్రాబ్లం అవడానికి కారణం కూడా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ సోషల్ మీడియాలు, ఈ తెలియని పరిచయాలే. పరిచయం పెంచుకోవాలి అంటే మంచి కోసం పరిచయం పెంచుకోవటంలో తప్పులేదు. బట్ రాముళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? సీతలు కూడా చాలా మంది ఉన్నారు. మొగుడు ఎలా చెప్తే అలా అయిన వాళ్ళు ఇప్పటికీ ఐ సీ. అమ్మా మా ఆయనకి ఇష్టం ఉండదు చంద్ర, నేను రాను. గుడికే కదనే అంటే ఆ గుడికి పోతున్నామని చెప్తాం, కానీ ఆ గుడి దగ్గర అంతా చాలా మంది లవర్స్ వస్తారంట, అందుకే మా ఆయన గుడికి వద్దని. ఐ హర్డ్ విత్ మై ఇయర్స్. ఉన్నారు ఆడవాళ్ళు, అమ్మో మా ఆయన వస్తాడు, నైట్ మీద ఉంటే బాగుండదు చంద్ర, నేను రెడీ అవుతా.
అమ్మో మా ఆయనకు అసలు చేపలంటే చాలా ఇష్టం, శ్రద్ధగా ఉండాలి. ఇది ఇంకా ఉంది. ఓకే, భర్తలకు లేదా? భర్తలకు కూడా ఉంది. సి ఫ్లవర్స్కి పువ్వులకి స్త్రీలకి చాలా మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఏంటి అంటే, పువ్వులు అలంకరించుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ అందంగా కనపడతారు అని ఇది ఎంత నిజమో, చాలా ప్రేమగా వంట చేసి పెడితే అది తిన్న తర్వాత భార్యని అంతే ప్రేమగా భర్త చూసుకుంటాడు అనేది కూడా నేను చూసాను. వంటలో కూడా చాలా ప్రేమగా వండుతారు వాళ్ళు, అందుకే అంత టేస్ట్గా ఉంటుంది. అరే నా పిల్లం వండినట్టు నీ పిల్లం వండలేదురా అని మాట్లాడుకుంటారు. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే మగవాళ్ళు ఎంతసేపు వేరే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటారేమో మనం లేనప్పుడు అనుకుంటాం, కానీ బట్ మ్యాక్సిమం చాలా మంది మగవాళ్ళు వాళ్ళ భార్యల గురించే మాట్లాడుకుంటారు. అరే మా భార్య చాలా మంచిగా ఉంటాయి సార్, ఏం బాగుందిరా ఈ 5 స్టార్లో మా భార్యనే బాగుంటుంది. I have seen lot of people. So, mittinanta misconception things are happening in the society where there is no time to talk to each other ante. When they talk to each other, everything will be settled down, I feel. So, మాట్లాడుకోవాలా. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లని ఫేస్బుక్లని ఎంత ఇవి కాకుండా కొంచెం టైం హ్యూమన్కి ఇచ్చుకోవాలి. ఎవ్రీ హ్యూమన్ షుడ్ గివ్ టైమ్ టు ఎ హ్యూమన్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ డౌన్. అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు పని చేస్తేనే అవుతుంది సొసైటీలో జనరల్గా. ఒకటి డే షిఫ్ట్ ఉంటుంది, ఒకటి నైట్ షిఫ్ట్ ఉంటుంది. అది మనం డే షిఫ్ట్ని నైట్ షిఫ్ట్కి మార్చుకోవాలి. ఇద్దరు నైట్ షిఫ్ట్ పెట్టుకోవాలి. చాలా మంది రాత్రంతా పని చేస్తే పొద్దున ఏం చేస్తాడంటే నిద్రపోతాడు. పొద్దంతా పని చేస్తే ఏం చేస్తాడు? రాత్రి నిద్రపోతాడు. నిద్రనే ఉంది, టైమింగ్ డిఫరెంట్గా ఉంది, అంతే అంతే. మన మైండ్ విల్ సే వాట్ టు డూ, నాట్ అవర్ హార్ట్ విల్ సే. హార్ట్ విల్ ఇన్ఫార్మ్ టు ద మైండ్ and then the mind will start working. So what is important then? Mind is very important. నా భార్యతో నేను ఈరోజు సినిమాకి వెళ్ళాలి అనేది నా మనసులో ఉంటే నా మనసు నా మైండ్కి చెప్తే నా మైండ్ నా భార్యకి చెప్తుంది, మనసు చెప్పదు కదా. అర్థం చేసుకుంటాడా? చెప్పకపోతే ఏవో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావి, ఏమైందా అయ్యాలా చెప్తాడు. దెన్ ద హార్ట్ కన్వే టు ద బ్రెయిన్ దట్ talk to her and ask her to come for movie. That is important. That is very important. Yeah. So conversations between people is very important and human is very important. కొంతమంది కుక్కలతో మాట్లాడతారు, కొంతమంది పిల్లలతో మాట్లాడతారు, కొంతమంది చిలకలతో మాట్లాడతారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా? ఎందుకంటే మూగ భాష అది, కానీ ఆ మూగ భాష కూడా బాగుంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నా ఇంట్లో ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉంది పెద్దది. నేను మాట్లాడుతుంది అంత అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు. అది తిరిగి నాతో మాట్లాడుతున్నట్టే నాకు అనిపిస్తుంది. దట్ ఈజ్ వాట్ లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసం వీ హ్యావ్ టు టాక్. జనరల్గా అన్ని విషయాల గురించి మీరు మాట్లాడతారు, కానీ బావగారి గురించి ఇప్పుడు బావగారు లేరు కాబట్టి బావగారి గురించి ఏం చెప్తారు? ఈజ్ అ సూపర్ మ్యాన్ అంతే. అట్లా అని చెప్పేసి ఇప్పుడు సబ్బమని వెళ్ళలేదు కదా. అచ్చా అట్లా అంటావా? నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు, నాకు చాలా టైం ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం మాట్లాడుకుంటాం గంటలు. మాట్లాడుకోవడం వల్లనే మేము ఇంత బాగున్నాం. అంటే బాధ ఉన్నా మాట్లాడుకుంటాం, హ్యాపీనెస్ ఉన్నా మాట్లాడుకుంటాం, ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా. ఒక్కొక్కసారి పక్కనే ఉన్నా కూడా ఇంటికి రాగానే నిద్ర వచ్చేస్తుందని 2 గంటలు మాట్లాడుకుంటాం ఫోన్లో తెలుసా. ఆయన ఆఫీస్ నుంచి 2 గంటలు మాట్లాడతాడు నాకు ఫోన్ చేసి, 2 hours ఇట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోయి ఇద్దరం తిని పడుకుంటాం. ఆయనకు ఆఫీస్లో టైం ఉంది, 2 hours బ్రేక్ ఉంది, ఆ బ్రేక్ని యూజ్ చేస్తుండే ఆయన అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది కావాలి అని నేను ఆయన ఎప్పుడు అడగలే, ఆయన నాకు ఇది కావాలని అడగడు, నాకు తెలిసిపోతుంది. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మొబైల్ విషయం ఎగ్జాంపుల్, నా చేతిలో చాలా చిన్న ఫోన్ ఉండేది అంతకుముందు. ఏదో ఆడియో లాంచ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత హీ సెడ్ దట్ అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి చంద్ర, నీ దగ్గర చిన్న ఫోన్. హీ గిఫ్టెడ్ మీ 15 Pro Max. తర్వాత ఆయనది చిన్న ఫోన్. సో నేనేమనుకున్నా, నా దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐఫోన్ ఎందుకు ఉండకూడదు అని బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్స్ నీడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం మేము ఇద్దరం బాగా. ఫుడ్ కూడా అంతే, బయటకు వెళ్ళి ఇద్దరం తినాలి అనుకుంటే తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసింది అనుకో తింటాం. ఒక్కొక్కసారి నేను ఏదైనా చెప్పిన అనుకో ఆర్డర్ చేయలేదనుకో, ఎందుకు ఆర్డర్ ఇక్కడ బాగుంటుంది, ఇంట్లో నువ్వే బాగుంటావు, ఓకే వండుకొని తిందాం, అది బెటర్ అని చెప్పడం. ఇట్లా అనమాట. మచ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ బీయింగ్ ఎ హ్యూమన్. ఇప్పుడు సమ్ టైమ్స్ బాగా జ్వరం వచ్చి పడుకొని ఉంటాం, మనం ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఆ ఫీవర్లో ఆ మనిషి నా పక్కనే ఉండాలి అనిపిస్తుంది, కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంట్. బట్ హీ యూస్ టు లిటరలీ టింగ్ టింగ్ టింగ్, తిన్నవా, పాలు తాగినవా, మందులు వేసుకున్నావా, ఎట్లుంది, అదేంటి బయట ఉన్నా కూడా వీఆర్ కనెక్టెడ్ విత్ అవర్ మైండ్స్, వీఆర్ కనెక్టెడ్ విత్ అవర్ హార్ట్స్.
మా ఇద్దరి మధ్య మాత్రం అది ఉంది. వీఆర్ కనెక్టెడ్ విత్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మైండ్ ఆల్వేస్. కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ గ్రేట్ టు హ్యావ్ మీ ఇన్ హిజ్ లైఫ్ ఐ ఫీల్. బికాస్ నాలాంటి వాళ్ళు చిరాక్ పकड़ के ढूंढेंगे तो भी चंद्रमुखी नहीं मिलेंगी. ఇది అందరు అన్న డైలాగే. मैं चांद हूँ, मैं किसी की ज़िंदगी में नहीं जाती, अगर कोई भी चाहिए तो मेरे ज़िंदगी में आ जाएंगे, हम चांद है और चांद रहेंगे. అట్లనే ఉన్నా నేను. ఆ డైలాగ్ నాకు బాగా సూట్ అయ్యింది నిజంగా. నేను అట్లనే ఉన్నా. నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళలే, నా లైఫ్లోకి వచ్చిన మనిషి నేను వదులుకోలే. అదే ఎందుకంటే అది నాకు కావాలి, ఐ కనెక్టెడ్ టు హిమ్. అలా చూసుకుంటాను నన్ను. అండ్ ఈవెన్ నేను ఇంతవరకు ఎప్పుడు నా డబ్బులతో నేను పువ్వులు కొనుక్కోలే. I feel very privileged to have flowers. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూలు. అందరు అంటారు మమ్మీ నువ్వు ఎందుకు మమ్మీ పూలు పెట్టుకోలేదో, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అడిగితే నాకు అట్లా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఆయన తెస్తేనే నేను పువ్వులు పెట్టుకున్నా ఈ సంవత్సరం. నా అంతకు నేను పువ్వులు కొనుక్కున్నా అంటే ఆయన నన్ను చూస్తారు ఈరోజు సాయంత్రం ఫంక్షన్లో అనుకుంటే పెట్టుకుంటే తప్ప, లేకపోతే పూలే పెట్టుకోను నేను. అంత పొజెసివ్ నేను. అయ్యో ఐ గివ్ వాల్యూ టు ఫ్లవర్స్ ఆల్సో. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పూలు కొనిస్తే అది వేరే ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పూలు కొనిస్తే అది వేరే ఉంటుంది, తనంతకు తన పూలు తీసుకొస్తే ఇంకొకలా ఉంటుంది. సో దెర్ ఇస్ వెరీ డిఫరెంట్ టైమింగ్స్ అండ్ డిఫరెంట్ థాట్స్ బిట్వీన్ అస్. అవును, ప్రతి ఒక్కదానికి నిజంగా ఒకటే అయినా పువ్వులు ఒక్కటే దగ్గర ఉన్నాయి కానీ నీట్ డిఫరెంట్గా ఉంది ఫ్లవర్స్ కూడా. అండ్ అన్నం తినిపించుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే పాలు అట్లాంటివి, ఆయనకు తెలుసు నేను పాలు తప్ప ఏం తాగను అని, చల్ల పాలు తాగుతా. పాలు వేడి చేసి ఫ్రిడ్జ్ని పెట్టిన చల్లగా తాగేసి జ్వరం తగ్గిపోతుంది. ఆ కనెక్షన్ ఉంది మా ఇద్దరికి, ఆ బాండ్ ఉంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన వాళ్ళ అమ్మని చాలా ఇష్టపడతారు, వాళ్ళ అమ్మలాగే నన్ను కూడా అంతే ఇష్టపడతారు. ఐ థింక్ ఐఎమ్ ఏ మదర్ ఫర్ హిమ్ సమ్ టైమ్స్. అంటే చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ నాతో ఉన్న నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు అని ఇది పెట్టేస్తారు. మీరు అలా పెట్టేశారా? ఓన్లీ మీకే? లేలే, నేను పెట్టా, ఆయనకి ఇష్టం లేదు. He don't want to marry again because he feel I am a complete woman. పిల్లలు లేకపోవడం, ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే వేరే పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అలాగే మేము కూడా, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. పిల్లలు మన మధ్య అడాప్ట్ చేసుకోవడం ఇన్ని ఇయర్స్ లో జరిగింది ఎవరినైనా? మా ఇంట్లో చాలా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా మాకు, మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. మస్తు టైం ఇస్తాం మేము మా పిల్లలకి, అదే సరిపోతుంది కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. బట్ వీఆర్ వెరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్. సో మీ రిలేషన్షిప్ విన్న తర్వాత అయినా చాలా మంది రియలైజ్ అయ్యి వావ్ రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి. గివ్ అండ్ టేక్ పాలసీ కాదు, వాల్యూస్ ఇచ్చుకోవాలి. వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవ్వడం తీసుకోవడం అయినా జరుగుతుంది. చాలా నా భర్త నాకు ఎప్పుడు ఏడుకొండల వెంకటరమణుడు లాగే అనిపిస్తాడు. ఇద్దరు భార్యలు ఏడుకొండల వెంకటరమణ. ఒక భార్య నేను ఆల్రెడీ ఉన్నా, పద్మావతి దేవి. లక్ష్మీదేవి రోజు జాబ్ లో ఉంటది, నేను అలా ఫీల్ అవుతా అంతే తప్ప ఇంకొక అమ్మాయి అనుకోను నేను. ఓకే అట్లా. సో యా ఫైనలీ heartfeltly thank you so much. It means a lot. కానీ మీతో ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా అసలు బోర్ కొట్టని సబ్జెక్ట్ అంటే మీరే. నాకు తెలిసి నేను ఎవరితో అయినా మాట్లాడితే నాకు బోర్ కొడుతుంది, ఇంక వదిలేద్దామా అనిపిస్తది. 100 సంవత్సరాల తర్వాత కూడా డిక్షనరీ లాగే ఉంటుంది. నీడ్ అది డిక్షనరీ అంటే. నేను కూడా అంత ఒక నీడ్ అనుకుంటా సొసైటీకి. సో అస్సలు బోర్ కొట్టదు. లైక్ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా వీడియో ఆన్ అవుతున్నా చూసినా కానీ పోతూనే ఉంటుంది, స్కిప్ చేయాలనిపించదు. లేదంటే వేరే అంటే వాట్ ఈస్ నీడ్, సొసైటీకి ఏం అవసరం అది మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడతాను నేను. నాకు తెలిసి అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావచ్చు, తల్లి కొడుకుల రిలేషన్షిప్ కావచ్చు. కొడుకు ఎంత అందంగా ఉన్నా తల్లి మనసు చెలించదు, అదే తల్లి. దట్ ఈస్ వాట్ గ్రేట్ ఆఫ్ విమెన్. అది మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలా, లేకపోతే కష్టం. ఆడదాన్ని మగవాడిని గౌరవించాలి, మగవాడు ఆడదాన్ని గౌరవించాలి. అలాగే ప్రతి మనిషిని గౌరవించగలగాలి. హ్యూమన్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్టింగ్ ఎ హ్యూమన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలియకుండా చాలాసార్లు ఎవరైనా ఏదైనా జాతరలకు వెళ్ళినప్పుడు నాతో ఫోటో దిగుతా, అందరితో నేను ఫోటో దిగుతా. నేను బ్యాడ్గా ఫీల్ అవ్వ వాళ్ళు దాన్ని ఎలా యూస్ చేస్తారు అని. యూస్ చేసుకునేది వాళ్ళ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. దిగడం అనేది నా రెస్పెక్ట్, నేను ఇచ్చే రెస్పెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఐఎమ్ ఆల్వేస్ ఎ యూనివర్సల్ పీస్. I feel I'm a universal piece. Yes. नहीं मिलता कहीं. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఇన్స్పైర్ గా తీసుకొని ఒక స్టాండ్ మీద ఉంటే చాలా బాగుంటుంది. చాలా మంది ఉంటారు అప్కమింగ్ స్టార్స్. అందరికి నేనే స్టార్ వాళ్ళకి. ఓకే, ఆర్టిస్టులకి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఎట్లాగో మా కమ్యూనిటీలో నేను ఎప్పుడూ ఉంటాను. అదే ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఐఎమ్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా కమ్యూనిటీ కోసం నేను ఇంత వర్క్ చేయగలుగుతున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ వచ్చేడు మంది కాల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో నీకు ఒకటి చూపించాలన్నా చచ్చిపోవాలని ఉందని మెసేజ్ చేస్తారు. నేను తట్టుకోలేకపోతున్నా,
ఇట్లా ఉండలేకపోతున్నా, చాలా మంది చేస్తారు. నేను సోషల్ మీడియా అందుకే వాడతా, టు కనెక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్స్, టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్, నాట్ ఫర్ లైక్స్ అండ్ నాట్ ఫర్ ఎనీ కొలాబరేషన్స్ ఎక్స్క్లూజివ్గా. అంటే మీకు పొద్దు సమానం ఇంకా ఫోన్ కాల్స్ ఈ సెటిల్మెంట్ లో సరిపోతుంది. సెటిల్మెంట్స్ కాదు, కన్వర్జేషన్స్ చాలా, కౌన్సిలింగ్స్, ఏ హాస్పిటల్ బాగుంటుంది సర్జరీకి, ఏ ఏజ్ బాగుంటుంది, అండ్ ఏ డాక్టర్ బాగుంటాడు. కొంతమంది మమ్మీ మా ఆయన మోసం చేసిండు, పోలీసులతో మాట్లాడవా. కొంతమంది మా నాన్న నాకు ఆస్తి ఇస్తలేడు, మమ్మీ మాట్లాడవా. దిస్ ఆల్ కమ్స్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దట్ ఆల్. అంటే మీరు ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు బెదిరిస్తారా, కూల్ గానే మాట్లాడతారా? ఫస్ట్ కూల్ గా మాట్లాడతా, తర్వాత బెదిరింపు. బెదిరింపు కాదు, లైక్ 100 మందిని తీసుకొచ్చి కూర్చుంటా, మాకు ఇవ్వకపోతే అంట, అంతే. అది బెదిరింపు ఎందుకు అవుతుంది? అదొక టైప్ ఆఫ్ ఏమంటారు, అదొక రకమైన పనిగా తీసుకోవాలి, బెదిరింపు కాదు. బెదిరించి నేను కొట్టేస్తా కూడా. పంచాయతీలో లేచి ఒక్క తన్నదన్నట్టు వాడు ఎగ్గిరాడ పడతాడు, అమ్మ చంద్రమ్మ లేచిందా అనుకుంటారు జనాలు. పీపుల్ విల్, నేనంటే చాలా భయపడతారు. భయం ఎందుకు అంటే నేను మాట్లాడే విధానం వల్ల భయపడతారు, అంతే. గట్టిగా మాట్లాడేస్తాను, నేను ఎవరికి భయపడా. నా ముందు సీఎం ఉన్నా నేను భయపడా. సీఎం ఎందుకు, దేవుడు ఉన్నా భయపడా తప్పు చేస్తే. మా వాళ్ళు తప్పు చేయనప్పుడు దాన్ని ఎట్లా అంటావు నువ్వు, అనొద్దు, నీకు ఆ హక్కు లేదు అనే హక్కు అని గట్టిగా నేను రివాల్ట్ అవుతా వాళ్ళ మీద. అందుకని భయపడతారు, అంతే. కాబట్టి చాలా మంది భయపడతారు, అండ్ అంతే ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారులే, అట్లేం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి ఇది నీకు రాదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.